అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుడు రామనామస్మరణ ప్రభావంతో అపార మనోబలంతో ఏమాత్రం జంకు గొంకు లేకుండా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించి ఎగిరి దూకి లంకాద్వీపాన్ని చేరాడు. పైగా ఏమనుకున్నాడు, అప్పుడే వచ్చేసామా ఈ సముద్రం దాటి లంకకి, ఇంత చేసి లంకానగర ప్రయాణం కేవలం 100 యోజనాలేనా, ఇంకో 100 యోజనాలు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అంత శక్తి ఉన్నది గనక, మహోత్సాహం ఉన్నది గనక కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం అని. ఆపై త్రికూట శిఖరం మీద చాలా స్వస్థుడై ఆరోగ్యవంతుడై, అంటే ఏమాత్రం ఆందోళన లేకుండా దిగి లంకానగరాన్ని పరిశీలించాడు. అసలు రూపం ధరించాడని చెప్పుకున్నాం. ఆయనకి లంకానగరాన్ని చూడగానే అనుమానం వచ్చింది. ఇంతంత పెద్ద పెద్ద కోట గోడలతో, బురుజులతో, అట్టాలతో, ప్రాకారాలతో, అనేక ఆయుధాలు ధరించిన రాక్షసుల సమూహంతో ఉన్న ఈ లంకానగరంలోకి మేము ఎవరమైనా రాగలమా? ఒకవేళ వచ్చినా ఈ లంకని మేము జయించగలమా? ఇది చూస్తే అసాధ్యంగా ఉంది అని కించిత్ కాలం ఆయన కూడా బెంగపెట్టుకున్నాడు. ఇంతటి భయంకర లంకానగరానికి రావడమే కష్టం, వస్తే మాత్రం ఏం చేస్తాం? రాముడు ఏం చేయగలడు, లక్ష్మణుడు ఏమి చేయగలడని సాధారణ జీవిలాగే ఆయన కూడా శంకించాడు, దుఃఖించాడు, కొంచెం భయపడ్డాడు. ఇదంతా ఏమిటనమాట, ఎప్పుడూ కూడా మహాత్ములు కీడించి మేలంచాలి అని శాస్త్రం.
పెద్ద పామునైనా చిన్న పామునైనా దేన్నైనా ఒకే రకంగా చూడాలి. అందుకే ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టని. పెద్ద పాముకి పెద్ద కర్ర, చిన్న పాముకి చిన్న కర్ర కాదు. ముందు ఆలోచనలో ఎప్పుడు కూడా ఎంత గొప్పదాన్ని ఎలా జయించాలి, అన్నిటికీ అదెంత అనుకున్నాడంటే ప్రమాదం వచ్చి పడుతుంది. ఒక్కొక్కప్పుడు అదెంత అనుకుంటేనే కొంప ముంచుతుంది. చాలామంది సులభముగా శాస్త్రాలని తీసుకుని, అంటే శాస్త్రం పెద్ద గొప్ప ఏముంది, క్షణాల్లో దాని అంతం చూస్తామని అందులో అడుగుపెట్టి చివరికి భ్రష్టులు అయిపోతూ ఉంటారు. అనగా శాస్త్రమును చాలా జాగరూకుడై శ్రద్ధతో చదవాలి, శ్రద్ధతో వినాలి. కొన్ని వేల పర్యాయములు చదివితే కానీ అందులో ఉన్న విశేషములు అవగాహనకి రావు. తొందరపడి అడుగుపెట్టి అది అర్థం కాక భ్రష్టుడైపోతాడు. ఇదే అవివేకికి వివేకికి ఉన్న తేడా. అవివేకి ముందు తొందరపడి శాస్త్రాల్లో అడుగు పెడతాడు, తర్వాత అది అర్థం కాదు, దాంతో నోటికి వచ్చినట్టు చెబుతాడు, దాంతో భ్రష్టుడైపోతాడు. వివేక్ అలా కాదు, శాస్త్రాలను బాగా మథనం చేస్తాడు, తరచి దాని అర్థం తెలుసుకుని అప్పుడు తాను ధన్యుడై ఇతరులను ధన్యం చేస్తాడు. అటువంటి సాధకుడు హనుమంతుడు. ఇప్పుడు ఈ లంకానగరం అవగాహనకి అంత తేలికగా రాని ఒక గొప్ప శాస్త్రం వంటిది అన్నారు. పరాశరులు వారి కొన్ని లక్షణాలు చాలా గొప్పవి. శాస్త్రాల్లోకి అడుగు పెట్టడం అంత తేలిక కాదు. అడుగు పెట్టినా పైన కనబడేదోటి లోపల కనబడే అర్థం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల అర్థం కాని గహనమైన అంత తేలికగా అందులో అడుగు పెట్టినా మనకి కొరుకుడు పడని శాస్త్రం వంటిది లంక. ఎందుకని అంటే లంక అంటేనే మన శరీరం అని చెప్పాను కదా. లం అంటే భూమి తత్వం, అది కలిగినది లంక. లం కరోతీతి లంక అని. లం అనే బీజమునకు భూమి, భూతత్వం, అది కలిగినది లంక. మనందరం భూతత్వం కలిగిన జీవులం. ఈ జీవుల లక్షణం ఏమిటంటే ముందుగా తొందరపడి ఇదంతా అనుకుంటాడు, ఆ తర్వాత ప్రమాదం తెచ్చుకుంటాడు. హనుమంతుడు దీనికి అతీతుడు. అందుకే ఆయన అసలు జయించగలమా లేదా అని కొంచెం సేపు ఆలోచన చేశాడు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్న సమయంలో ముందేమో పెద్ద శరీరం ఉదధిని లంఘించడానికి, త్రికూటం మీద దిగ్గానే అసలు స్వస్థ రూపం ధరించాడు, స్వీయ రూపం ధరించాడు. ఇంత రూపంతో కూడా లంకానగరంలోకి వెడితే ప్రమాదము, నా కళేబరం సహజంగా పెద్దది కాబట్టి ఇంకొంచెం తక్కువ శరీరంతో వెడితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన, లంకానగరాన్ని తేలిగ్గా చూడడానికి వీలుగా సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శన. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దేహాన్ని సంక్షిప్తం చేసుకున్నాడని నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. ఎంత రూపం ధరించాడు? వృషదంశకమాత్ర. వృష అంటే ఎలుక, చుంచు. దాన్ని దంశక పట్టి చటుక్కుని తినేటటువంటి పిల్లి. ఎలుకల్ని నిశ్శబ్దంగా వెళ్ళి పట్టుకునే పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరం ధరించాడు. పిల్లి అవ్వలేదు, పిల్లి ఎంత శరీరముతో ఉంటుందో అంత ప్రమాణము గల శరీరమునకు తన శరీరాన్ని కుదించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మళ్ళీ 2-3 సార్లు చెప్తున్నాను, నిన్న చెప్పాను మీకు. పిల్లి కింద మారిపోయాడని ఎవరన్నా చెబితే అది అబద్ధం. అసలు పిల్లి కింద ఎందుకు మారుతాడైనా? పిల్లి అంతటి శరీరం అన్నమాట. అంత తక్కువ శరీరానికి తన శరీరాన్ని కుదించుకున్నాడు. దీనికి ఏమని పేరు? యోగాభ్యాసంలో ప్రత్యాహారము. ప్రాణాయామంలో శరీరం పెద్ద చేసుకుంటాం, ప్రత్యాహారం అంటే కుంచుకోవటం అన్నమాట. ఎంత చిన్న రూపమైనా ధరించగలరు ప్రత్యాహారంలో. ఎంతెందుకు, మశకమంత రూపం కూడా ధరించేట ఒకప్పుడు నారదుడు ప్రత్యాహార శక్తితో. అలాగే కొంతమంది రాక్షసులు కూడా యోగాభ్యాసం చేసి పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటే దోమంత రూపాలతో అక్కడికి వెళ్ళారు. అయితే నందీశ్వరుడికి తెలుసు కనుక తోకతో ఒక దెబ్బ కొట్టాడు, దోమలుగా ఉన్నప్పుడే పచ్చడైపోయారు వాళ్ళు. కాబట్టి ప్రత్యాహారం గొప్పదే. ఆ ప్రత్యాహారం తన కోసం కాకుండా లోకోపకారం కోసం మాత్రమే వినియోగించాలి. ఈయన రామార్థం, సీతార్థం, వానరార్థం ప్రత్యాహార శక్తితో పిల్లి అంతటి శరీరాన్ని కుదించుకున్నాడు. ఇక్కడే బభూవ అద్భుత దర్శన అనే మాట చాలా గొప్పది. మంచి నేత్రములు కలిగిన వాడని అర్థం. ఆశ్చర్యకరమైన కళ్ళు కలిగిన వాడు. దర్శనము అంటే కన్ను. చీకటిలో కూడా, కటిక చీకటిలో కూడా మూలలకి దృష్టిని ప్రసరించి చూడగలిగే శక్తి ఉన్న కళ్ళు అద్భుత దర్శనములు. కొంతమంది కళ్ళు ఉంటాయి పిల్లి కళ్ళలాగా, వాటి వల్ల లాభం కూడా ఉంది. అలా చూసాడంటే ఏమో లేదుందో కనిపెడతారు. ఒక్కొక్కడు ఎదురుగుండా ఉన్నవాడు కూడా గుర్తుపట్టలేడు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. హనుమంతుడు ఎక్కడున్నా సరే చూడడానికి వీలుగా, సీత ఎక్కడో ఏ మూలుందో ఏం తెలుస్తుంది ఎవరికైనా?
చెట్టు కింద ఉందో, పుట్ట కింద ఉందో, అంతఃపురంలో ఉందో, మరో చోట ఉందో, ఎక్కడున్నా నిశితమైన దృష్టిని ప్రసరింపచేసి చూడడానికి వీలుగా అద్భుత దర్శనుడయ్యాడు. అద్భుత దర్శనుడు అంటే విచిత్రంగా కనబడుతున్నాడు అని అర్థం. ఒక్కొక్కడిని చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, భలే ఉన్నాడురా, వీడి రూపం బాగుందని అనిపిస్తుంది. అలా ఎవడి రూపమైనా మనకు ఆశ్చర్యం కలిగిస్తే వాడు కూడా అద్భుత దర్శనుడే. అంటే గొప్ప కళ్ళు కలిగిన వాడని ఒక అర్థం, రూపం ఆశ్చర్యంగా ఉందని ఒక అర్థం. అంత రూపాన్ని ఆ మహానుభావుడు ధరించాడు. ఇప్పుడు సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించడానికి 10 నిమిషాల ముందు నుంచి తర్వాత సూర్యుడు అస్తమించాక 10 నిమిషాల వరకు ప్రదోషకాలము అని శుక్రాచార్యుడు చెప్పాడు. అదే బృహస్పతి ఏమంటున్నాడు, సూర్యాస్తమయమునకు 18 నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయమయ్యాక 18 నిమిషాల వరకు ప్రదోషకాలం అన్నాడు. వరాహమిహిరుడైతే 28 నిమిషాలు ఇటు 28 నిమిషాలు అటు కూడా ప్రదోషకాలమే. అనగా ఉదాహరణకి 6 గంటల 47 నిమిషాలకి ఇవాళ సూర్యాస్తమయం అన్నాడు అనుకోండి క్యాలెండర్లో. ఇవాళైతే 6:37 నిమిషాలు అనుకుంటాను. 6:37కో 6:47కో అంటే దానికి ఇటరగంట అటరగంట ఇంచుమించుగా తీసుకొస్తున్నాడు వరాహమిహిరుడు. కానీ బృహస్పతి శుక్రాచార్యులు ఒకడు 18 నిమిషాలు, ఒకరేమో 20 నిమిషాలు చెప్పారు. ఏది ఏమైనా కొంచెం ఇంచుమించులో ఆ సమయాన్ని మనం ప్రదోషకాలం కింద భావిస్తాం. సూర్యుడు ఎర్రగా అస్తమించే సమయానికి కొంచెం అటు ఇటు కూడా. ఆ సమయంలో హనుమంతుడు ఆ లంకానగరం దగ్గర గంట వచ్చాడు. ఇప్పుడు త్రికోట పర్వతం మీద ఉన్నాడుగా, అక్కడి నుంచి లంకానగరపు కోట గోడ దగ్గరకు వచ్చాడు. సువిభక్త మహాపథాం. ఇప్పుడు లంకానగరం దగ్గరకు వస్తూ చూశాడు ఆయన. 4 దారులు ఉన్నాయి చుట్టూత, కోట చుట్టూత. బాగా విభజింపబడిన మహామార్గములు కలది. అంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు డివైడర్లు వేశారు. అప్పటిది ఈ డివైడర్ సిస్టమ్. అది సువిభక్త అనగా మధ్యలో విభజింపబడి ఇటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు, దేనికి దానికి సంబంధం లేకుండా ఉన్న మార్గములు కలిగితే దాన్ని సువిభక్త, చక్కగా విభజింపబడిన మహాపథము కలిగిన నగరం అన్నారు. చాలామంది తెలియక ఇప్పుడంటే డివైడర్లు పెట్టుకున్నామండి, పూర్వకాలంలో లేవండి అంటున్నారు. ఒట్టి భ్రమ. లంకానగరంలో కూడా ఈ కుడివైపు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి, ఎడంవైపు నుంచి వెళ్ళే వాళ్ళకి మధ్యలో పెద్ద గోడలా ఉండి అక్కడ అన్ని చెట్లు ఉండేవని, ఆ చెట్ల మీద నుంచి వచ్చే గాలి అందరినీ చల్లబరిచేదని, ఏ మార్గం ఆ మార్గమే. అటు వెళ్ళే ఏనుగులటే, ఇటు వెళ్ళే ఏనుగులు అటు వెళ్ళేవి. ఒక్కొక్కప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడ ఏనుగులన్నిటి ఎడంవైపు మార్గంలో అటు పట్టుకుపోయేవారట, కుడివైపు మగ ఏనుగులు పట్టుకెళ్ళేవారట. ఎందుకంటే ఈ 2 ఏనుగులు ఎదురు పడితే ఒకదాని మీద ఓడిపడి అసలు సైనికుల కింద పడగొడతాయి. అంత చాకచక్యాన్ని వహించాడు అని చెప్పారు మన పురాణాల్లో. మహామేధావులండి బాబు. వాళ్ళ యుద్ధనీతి, అసలు నగరాలని నిర్మించే విధానం అత్యాశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. పశ్చిమద్వార రహిత అంటే ఒక నగరానికి పశ్చిమ ద్వారం లేకుండా కేవలం తూర్పు వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు మాత్రమే ద్వారాలుంటే అటువంటి నగరంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అంటే పశ్చిమం వైపు ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఉండకూడదు. అలా ఉన్నటువంటి ఇళ్ళు ఇప్పటికి కూడా మొత్తం వెస్ట్ అంతా మూసేస్తే వాళ్ళకి వాహన సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఏ హరిప్రసాద్ గారు మా కారులో వెళ్ళండి అంటారు, హాయిగా పెడతారనమాట. వేళకి వాహనం వచ్చి పడుతుంది అని చెప్పారు. ఎప్పుడు పశ్చిమం వైపు కాంపౌండ్ వాళ్ళు ఉంటే, తలుపు లేకుండా ఉంటే. అదే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద. బృహస్పతి గారు ఇవన్నీ వాస్తుశాస్త్రంలో అత్యద్భుతంగా చెప్పాడు. దక్షిణం వైపు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి అటువైపు డోర్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నవాడికి, ఆ నగరంలో ఉన్నవాడికి సంపదలు బాగా పెరుగుతాయి. ఇంకా ప్రాగ్ద్వార ద్వార రహిత అంటే తూర్పు దిక్కున అసలు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి డోర్ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజాహిత, సత్సంతానం ఉంటుంది, కొడుకులు పుడతారు. ఉత్తరం వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూసేయకూడదు. మిగతా 3 వైపులో కూడా ముయ్యొచ్చు. అందుకు చెబుతున్నాను ఈ మాట నేను. తూర్పు దిక్కున డోర్ లేకపోతే డేంజరట అని చెప్పేవాడు సగం సగం అరకొర మనిషి అని అర్థం అనమాట. బృహస్పతి కంటే ఈ సృష్టిలో ప్రమాణం చెప్పేటటువంటి వ్యక్తి మరొకడు లేడు. ఆయన తర్వాత ఎవరైనా సరే అందులో పెద్ద పెద్ద గృహాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ గృహ సముదాయములకు ఇది వర్తించదు అన్నాడు. గృహ సముదాయములు అంటే అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు కనుక దానికి మాత్రం ఇవి పట్టించుకోవద్దు. ఒక్క నైరుతిలో మాత్రం తలుపు లేకుండా ఉంటే చాలు. కాబట్టి హాయిగా అపార్ట్మెంట్లో ఉన్నవాడు నిశ్చింతగా ఉండండి, మీరేం బెంగెట్టుకోకండి. కాకపోతే దానికి శుభముహూర్తం ఉంటే చాలు. ఇవన్నీ
స్వయముగా మహానుభావుడు బృహస్పతి చెప్పాడు. దానిని మనకి సుందరకాండలో వాల్మీకి మహర్షి చూపించాడు. ఎందుకంటే వాల్మీకి బృహస్పతి అంటే చాలా గౌరవం. ఆయన శాస్త్రములు సాధ్యమైనంత వరకు మనకి రామాయణంలో ఎక్కడికక్కడ చొప్పించి రాశాడు ఆయన. మీరు చూడండి, ఎక్కడికక్కడ స్వప్నాధ్యాయం కానీ, శకున ప్రకరణం కానీ, ఈ ప్రదోషాది కాలాలు కానీ ఇవన్నీ కూడా చొప్పించాడు. ఈ ప్రదోషకాల సమయానికి 4 వైపులా దారులుండి, మంచి మధ్యలో విభజనలు ఉండి, దక్షిణం వైపు ద్వారము ఏమాత్రము లేకుండా ఉన్న లంకానగరం దగ్గరకు వచ్చాడనమాట. అందుకే ఇక్కడ పదే పదే వాల్మీకి సుందరకాండలో వర్ధమాన అంటాడు. అంటే లంకానగరం వర్ధమానము, దక్షిణం వైపు మాత్రం దానికి ఎక్కడా తలుపు లేదు అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన. ఇప్పుడు లోపల మళ్ళీ ఈయనకు చిన్న అనుమానం వచ్చింది. ఇది ప్రదోషకాలం, అంటే సూర్యుడు అస్తమిస్తున్న కాలం. ఈ కాలములో శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయకూడదు. అందులో హనుమంతుడు మొట్టమొదట చదువుకున్నది బృహస్పతి దగ్గర, రెండోసారి చదువుకున్నది సూర్యుడి దగ్గర. ఇద్దరూ ఒకటే శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఇటువంటి వాటన్నిటినీ కూడా స్మృతులలోనూ మనుస్మృతిలో బాగా చెప్పారు. కాలము చాలా జాగ్రత్తగా ఎరిగి మెలిగితే శుభం పొందుతాడు, గుర్తుపెట్టుకోండి. కాలాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యర్థం చేస్తే, చెయ్యకూడని సమయాలలో కొన్ని పనులు చేస్తే అప్పుడు ఆ వ్యక్తి యావజ్జీవితం నరకం వంటి శిక్షణ అనుభవిస్తాడు. దుఃఖం తప్ప సుఖం ఉండదు వాడికి. అందులో ఏమిటనమాట, భోజనం, మైథునం, యానం, అభ్యంగం, హరిదర్శనం, అన్యాని శుభకార్యాణి ప్రదోషే నతు కారయేత్. సూర్యభగవానుడు చెప్పాడు, యాజ్ఞవల్క్య స్మృతిలో ఉంది, బృహస్పతి స్మృతిలో ఉంది, ఇంకా జ్యోతిష శాస్త్రాల్లోనూ ఉన్నది. ఏమని అంటే ప్రదోషకాలంలో భోజనం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అన్నం తినకూడదు. అందుకే 10 నిమిషాలు ముందో వెనకో చూసుకోవాలి. మైథునం, స్త్రీ సంభోగం వంటి కార్యక్రమం పనికిరాదు. యానం, ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణం పనికిరాదు. ఇంట్లోంచి కదలకూడదు. ఆ సమయంలో సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యప్రదానమే చెయ్యాలి. ఐసరి మధ్యాహ్నం దొరికింది కదా అని బస్సు, రైలు ప్రయాణం చేయకూడదు. ముందు ప్రయాణం అయితే దారిలో సంధ్యా సమయం వస్తే అది మళ్ళీ ప్రమాదం కాదు. సరిగ్గా ఆ టైంలో బయలుదేరకూడదు. ఏమండి 6ంటికేనండి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అంటే 5ంటికి వెళ్ళిపోవాలి. అందుకే మధ్యలో ప్రయాణం వస్తే దోషం కాదు. బయలుదేరడం మాత్రం ఆ సమయంలో చేయకూడదు. అభ్యంగం, తలంటుకుని స్నానం చేయడం పనికిరాదు. తలకి నూనె రాసుకోవడం, మర్దనాలు చేయించుకోవడం, ఈ అభ్యంగనాదులు పనికిరావు. హరిదర్శనం, విష్ణుమూర్తిని చూడకూడదు ఆ సమయంలో. ఇంకా అన్యాని శుభకార్యాణి, ఇంకా ఎన్నో శుభకార్యములు ప్రదోషే నతు కారయేత్, ప్రదోషకాలములో చెయ్యరాదు. ప్రదోషకాలంలో చెయ్యదగినవేమిటి? శివదర్శనం. ప్రదోషకాలంలో సంధ్యానటుడు ధూర్జటి, ఆ టైంకి మాత్రం ఎక్కడున్నా శివుడి ఆలయం తీయవలసిందే. సూర్యాస్తమయానికి అరగంట ముందు శివాలయం తెరిచి ఉంచకపోతే ఆ శివాలయంలో శివుడు ఉండను, నా శక్తిని ఉపసంహరించేస్తాను అని చెప్పాడు మనకి భాగవతంలో కూడా. ఇదిగో అరవిందానన వీడని మరది, స్వయంగా కశ్యప ప్రజాపతి దితితో ఇదిగో నీ మరిది ఈశ్వరుడు సతీవల్లభుడు వస్తున్నాడు, ఈ సమయంలో మనం శివదర్శనం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి, ఇంకా సత్కార్యక్రమాలు చెయ్యాలి, ఇంట్లో కూర్చుని భక్తితో భగవన్ నామం చెయ్యాలి. నువ్వేమో నన్ను మైథునానికి పిలిచావు, ఇది ప్రమాదం అని చెబితే వినిపించుకోలేదు. అదిగో ఆ సంధ్యా సమయంలో దితి భర్తృ సంభోగం కోరడం వల్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టుకొచ్చారు. భాగవతంలో తృతీయ స్కంధంలో ఈ కథ ఉన్నది. మహాప్రమాదకరమైన కాలం అది, సక్రమంగా వినియోగించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి మాత్రం ఆ సమయంలో అర్చన చేయటం కానీ లేదా ఆయన్ని దర్శనం చేయటం కానీ చేయాలి. అందుకే సరిగ్గా ప్రదోష సమయానికల్లా శివాలయానికి మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటే అది మహాయజ్ఞం సమానం. హరి దర్శనం పనికిరాదు. హరికి ప్రదోషకాలం దాటాక, శివుడికి ప్రదోషకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమములు నిషేధములు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి. హనుమంతుడికి ఏ అనుమానం వచ్చిందో అది మనకి రావాలి. గురువుగారు కరెక్ట్గా 6:30కే ఉపన్యాసం పెట్టారు, మరి మేము ఇంటిలో నుంచి బయలుదేరాలా? ఇది భగవంతుని కథ. భగవత్ కథ వినడానికి, శివాలయ దర్శనం చేయడానికి, అమ్మవారు సరస్వతిని కానీ పార్వతీదేవిని కానీ లక్ష్మిని కానీ చూడడానికి, లేదా గురువుల దర్శనానికి రావడానికి వచ్చేటప్పుడు ప్రదోషో నతు బాధతే, ప్రదోషకాలం బాధించదు. కాబట్టి ఖచ్చితంగా రావాలి. అంటే నాకంటే 10 నిమిషాలు ముందు రావాలి. నేను వచ్చి అరగంట నిలబడ్డాక
నా పాటలు నేను పడ్డాక అప్పుడు మీరు వస్తే అప్పుడు ప్రదోషకాలం మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది, ఎక్కువ కాదులేండి, నేను కాస్త జాగ్రత్త పడతాను, ఎందుకైనా మంచిది మిమ్మల్ని దీవించాలి కనుక. ఏమేమి చెయ్యొచ్చు ప్రదోషకాలంలో, ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయి? హనుమంతుడు ఇంత జాగరూకుడయ్యాడు కాబట్టి ఆయన జ్ఞాని అన్నారు. అర్చకాన్ పరిచారాంశ్చ వైష్ణవాన్ జ్ఞానినో యతీన్. గుళ్ళల్లో అర్చన చేస్తారు చూసారా, ఆ అర్చకులకి ప్రదోషకాలము మినహాయింపు, వాళ్ళని ఏమీ చెయ్యదు. ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యకూడదు అనేది ఇతరులకు తప్ప, అర్చకులకి ఎక్సెప్షన్ అన్నమాట, వాళ్ళకి మినహాయింపు కేసులు ఉంటాయి కొన్ని. వీరు మాత్రం ఆ సమయంలో ప్రయాణం చేసి గుళ్ళోకి వచ్చి గుడిని తుడిచి తలుపులు తీయవచ్చు. వాళ్ళు మాత్రమే విష్ణు దర్శనం చేయొచ్చు. ఎందుకంటే విష్ణు దర్శనం ప్రదోషకాలంలో అర్చకులకి చాలా గొప్ప. అప్పుడు తలుపు తీసి దర్శనం చేసి ఆ తదనంతరం భక్తులకి దర్శనం ఇచ్చేలా చేస్తే వాళ్ళకి పుణ్యం. ఇంక ఇళ్లల్లో పనిచేసే పరిచారకులు ఉంటారే, అటువంటి పరిచారకులకు కూడా వాళ్ళకు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు అన్నారు. ఎందుకంటే పరిచారకులు లేకపోతే ఇబ్బంది, చాలా పనులు సాగవు కనుక. వైష్ణవులకి కూడా ఈ ప్రదోషకాలం ప్రయాణానికి నిషిద్ధం కాదు. అందువల్ల వైష్ణవులు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. జ్ఞానినః, జ్ఞానం కలిగిన వాడికి, పౌరాణికులు కానీ, వేదం బాగా అర్థం తెలిసిన వాళ్ళు, లేదా నిరంతరము నిర్గుణ పరబ్రహ్మోపాసన చేసేవారు, ఇటువంటి వారు ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. యతులకు, సన్యాసులకు అసలు ఈ నియమమే లేదు. అందుకే సన్యాసులు నిశ్చింతగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందులో సద్గురువులకి సంధ్యా సమయంలో ఎక్కడికైనా వెళ్ళేది అధికారం ఎందుకుందంటే వాళ్ళు ఆ కాసేపు రుద్రస్వరూపులు అవుతారట. వాళ్ళ దర్శనం కూడా మనకి చాలా మంచిది. అందుకే గురువుల దర్శనం సంధ్యా సమయంలో చెయ్యండి అన్నారు. దాసీ దాసాదికాంశ్చైవ, దాసీజనం దాసజనం వీళ్ళకు కూడా ప్రదోషో నతుబాధతే, ప్రదోషకాలం ఏమీ చెయ్యదు వారిని. అనగా ఆ సమయంలో వాళ్ళు తిరగచ్చు, ప్రయాణం చెయ్యొచ్చు, వాళ్ళు అన్నం తినచ్చు, వాళ్ళు ఏ పనైనా చెయ్యొచ్చు. వీళ్ళకి మాత్రం శుభ్రంగా యథేచ్ఛగా చెయ్యొచ్చు అని బృహస్పతి గారు ఎక్సెప్షన్ కేసులుగా, మినహాయింపు కేసులుగా వాళ్ళని అనుజ్ఞ ఇచ్చి చెయ్యమన్నాడు. తక్కిన వాళ్ళు ఇది చేయకూడదు. అందుకే హనుమంతుడు ప్రదోషకాలం నేను ప్రయాణం చేయకూడదు, అందులో కోటలోకి అడుగు పెట్టకూడదు నిజానికి, కానీ నేను వెళ్ళొచ్చు అని మళ్ళీ ఏమనుకున్నాడు? ఒకటి, నేను అర్చకుణ్ణి రాముడికి, విష్ణు భక్తుడిని గనక వైష్ణవుణ్ణి, జ్ఞానిని అని ఆయన అనుకోలేదు. పాపం మహాత్ముడైనా ఆయన జ్ఞాని అని తను తాను అనుకోడు, ఇతరులు పొగడాలి తప్ప. నేను బ్రహ్మచారిని, యతిని. నాలుగవది, దాసదాసీ జనాలు లాంటి వాణ్ణి, పరిచారకుణ్ణి. ఎప్పటికప్పుడు దాసోహం కోసలేంద్రస్య అనుకుంటున్నాడు కదా ఆయన. కాబట్టి తనను తాను దాసుడు అనుకుంటున్నాడు. కాబట్టి దాసులు ప్రదోషకాలంలో ప్రయాణం చేయొచ్చు, ఇతరులు చేయకూడదు. కానీ ఇన్ని కారణముల చేత నేను ప్రదోషకాలములో వెళ్ళొచ్చు. అన్నిటికీ మించి ప్రభువు ఆజ్ఞాపించినా, గురువు ఆజ్ఞాపించినా నిషిద్ధమపి కర్తవ్యం. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో నిషిద్ధములు కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు? గురువుగారు ఆజ్ఞాపిస్తే. మీ గురువుగారు ఇది చెయ్యండి అంటే అది ఎంత దరిద్ర పనైనా చేసేస్తే పుణ్యం తప్ప పాపం రాదు. అలాగే తన యజమాని ఆజ్ఞాపిస్తే వర్కర్ చేసి తీరాలి, పనివాడు ఈ పని చెయ్యని అనకూడదు. అది నిషిద్ధమైన కర్తవ్యమే, ప్రదోషకాలంలో అది చెయ్యవచ్చును. ఇన్ని కారణాల చేత ఆయన నగరద్వారం దగ్గరకు వచ్చాడు. చిన్న శరీరముతో నగరద్వారం దగ్గరకు వచ్చి ఒక్కొక్క నగిషీ పని, తలుపులు ఎక్కడున్నాయి, ఏ వేపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, ద్వారం గుండా వెళ్ళనా అద్వారం గుండా వెళ్ళనా, ఇలా వెతుక్కుంటూ వచ్చాడు. ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రాజతై శాతకుంభమయైర్జాలై గంధర్వనగరోపమం. చాలా ఆశ్చర్యకరమైన విశేషం వాల్మీకి ఇక్కడ రాశాడు. ఇప్పుడు లంకానగరం కొంచెం దగ్గరకు వచ్చాక చూశాడు ఆయన. పెద్ద పెద్ద భవనాలతో ఉంది. మామూలు భవనాలు కావు, ఆకాశాన్నంటుతున్న భవనాలు. ప్రాసాదమాలా వితతాం అంటే భవనములు ఒక దండ కింద ఉన్నాయిట. దండలో ఎన్ని పువ్వులు ఉన్నాయి, విడివిడిగా ఒక్కొక్క మల్లె పువ్వు, అలా పువ్వులతో దండగుచ్చినట్టుగా లంకానగరం అంతా భవనాలతో దండగుచ్చారన్నట్టుగా ఉంది. అన్ని భవనములు ఉన్నాయన్నమాట, వరసగా ఉన్నాయి క్రమశిక్షణగా.
ఈ భవనాల్లోకి వెళ్ళడానికి 100 అంతస్తుల భవనాలు, 120 అంతస్తుల భవనాలు, 8 అంతస్తుల భవనాలు, 10 అంతస్తుల భవనాలు, ఈ భవనం పక్కన భవనం ఉన్నా ఒకదానిలో నుంచి మరొక దాంట్లోకి వెళ్ళడానికి తాత్కాలిక మార్గాలు ఉన్నాయి, హౌరా బ్రిడ్జి లాంటివి. అనగా ఇందులో 8 అంతస్తులో ఉన్నావిడ అందులో ఉన్న 8 అంతస్తులోకి వెళ్ళాలంటే మధ్యలో చిన్న వంతెన దింపుకోవచ్చట. ఇందులోంచి అందులోకి వెళ్ళి మాట్లాడుకుని వెళ్ళి ఇంటికి వచ్చేయచ్చు. పిన్ని గారు కాస్త కాఫీ ఇవ్వండి, కాఫీ పొడి ఇవ్వండి అంటే గరిటెలు ఇక్కడి నుంచి చాచుకోక్కర్లేకుండా అవసరమైతే ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఏర్పాటు చేశాడు మహానుభావుడు. మయుడు అనేవాడు నిర్మించాడు, విశ్వకర్మ ముందు నిర్మించాడు. ఆ తర్వాత లంకానగరాన్ని రావణాసురుడు ఆక్రమించుకున్నాక సౌకర్యాలు బాగా పెంచాడనమాట. ఈ కింద నుంచి 100 అంతస్తులోకి వెళ్ళాలంటే ఎక్కక్కర్లేదట, మనకి లిఫ్టులు ఉన్నాయే, ఇలాంటి లిఫ్టుల్లాగే తాడుతో తిప్పితే రివ్వుని పైకి వెళ్ళిపోతాను తొట్టి, అందులో కూర్చుని పైకి వెళ్ళిపోవచ్చు, సామాన్లు అలా పైకి తీసుకుపోవచ్చు. ఏనుగులు కూడా 100 అంతస్తులోకి తీసుకెళ్లే ఏర్పాట్లు ఉన్నాయండి ఆ భవనాల్లోకి. అటువంటి భవనములన్నిటిలోకి ఎప్పుడూ గాలి ధారాళంగా వస్తుంది, మంచి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, అనేక రకాల ఆసనాలు ఉన్నాయి, సుఖంగా పడుకోవచ్చు, నిద్రించవచ్చు, స్నానాలు చేయొచ్చు, అన్ని పనులు విశాలమైన ఆ భవనాలలో ఎవడైనా సుఖంగా చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అటువంటి ఈ ప్రాసాదమాలా వితతాం భవనముల యొక్క దండను చూచాడు ఆయన, గుదిగుచ్చినట్లున్నాయన్నమాట చక్కగా. అవన్నీ ఎటువంటి వరసగా కాంచనైహి బంగారాలతో నిర్మింపబడి ఉన్నాయి. కేవలం బంగారమేనా, శాతకుంభమయైర్జాలైహి, శాతకుంభము అంటే వెండి, కొన్ని చోట్ల వెండి, కొన్ని చోట్ల బంగారం, రేకులలా తాపడం చేసేశారు. పెద్ద పెద్ద కట్టడాలు పైనుంచి కింద దాకా పూర్తిగా బంగారంతో నింపబడి, కొన్ని చోట్ల వెండితో నింపబడి ఉన్నాయి తప్ప ఇంకా అమూల్యమైన ధాతువులే తప్ప సాధారణ ధాతువులతో ఏ కోట భవనము కప్పబడి లేదు. అంటే ఎత్తడి, వెండి ఇటువంటివి కొంచెం తక్కువ మూల్యం కలిగినవి లేవు. మహాద్భుతమైన బంగారము, నవరత్నాలు, తర్వాత కొంచెం కేటగిరీలో వెండి వరకు ఇచ్చారు. ఇక తక్కినటువంటి విలువ తక్కువ ఉన్నటువంటి ధాతువులు, ఇనుములు లాంటివి అక్కడ లేవు. అన్నీ అమూల్య ధాతువులే. ఆ ధాతువులతో నగరం ధగధగలు ఆడిపోతున్నది. ఇంకో కొత్త మాట చెప్పాడు, గంధర్వ నగరోపమాం అన్నాడు. అనగా ఇక్కడ ఉంది టెక్నిక్ అన్నమాట. ఇది సాధారణ మేధావి రాయలేడని చెప్పాను. ఆకాశంలో ఒక్కోసారి మేఘాలు పైకి చూడండి చాలా చిత్రంగా కనపడతాయి. కొన్ని మేఘములు ఏనుగుల్లా కనపడతాయి, కొన్ని మేఘాలు గుర్రాల్లా కనపడతాయి, కొన్ని గోవుల వలె కనపడతాయి, కొన్ని మంచి నగరంలా కనపడతాయి. ఆ నగరంలో కూడా తూర్పు వైపు ఏనుగులు, దక్షిణం వైపు గుర్రాలు, పడమర వైపు రథాలు, ఉత్తరం వైపు మానవులు ఉండి ఒక నగరాకారంలో మేఘాలు కనబడితే దానికి గంధర్వ నగరము అని పేరు. అలాంటి నగరం ఆకాశంలో కనబడినా లేక భూమి మీద ఉన్న నగరం ఎక్కడైనా అలా కనబడినా కొద్ది రోజుల్లో చాలా ప్రమాదం వస్తుంది. భూమి మీద ఉన్న ఏ నగరమైనా సరే తూర్పు వైపు ఏనుగులు కనపడకూడదు, దక్షిణం వైపు గుర్రాలు కనపడకూడదు, పడమర వైపు రథాలు కనపడకూడదు, ఉత్తరం వైపు కాలి నడకన వెళ్ళే భటులు కనపడకూడదు. అలా కనబడేటటువంటి నగరాన్ని గంధర్వ నగరము అంటారు. ఇది అపశకునము అని శాస్త్రం. దీని గురించి మహానుభావుడు శుక్రాచార్యుడు, అంతకంటే గొప్పవాడు గురువుగారు బృహస్పతి గారు, సూర్యభగవానుడు ముగ్గురు కూడా వాస్తుశాస్త్రాన్ని గురించి రాస్తూ ఈ మాట చెప్పారు. అనేన రత్నాకృతిఖే విరాజితే పురం పతాకాధ్వజతోరణాన్వితం యదా తదా హస్తి మనుష్యవాజినాం పిబత్య సృగ్భూరి రణే వసుంధర. తూర్పు దిక్కున ఏనుగులు, దక్షిణం దిక్కున గుర్రములు, పడమర దిక్కున ఈ వాటిని ఏమంటే శిబికలు, పల్లకీలు లేక రథాలు, ఈ రెండు, ఉత్తరం దిక్కున మానవులు, ఇవి ఉన్నటువంటి నగరం గంధర్వ నగరం అని పిలువబడుతుంది. ఇది హఠాత్తుగా ఎవరికీ దర్శనం ఇవ్వకూడదు. ఎవరికైనా హఠాత్తుగా ఇలా ఉంటూ దర్శనమిస్తే కొద్ది రోజుల్లో ఆ నగరం అంతా రక్తసిక్తం అయిపోతుంది. రణే అసృగ్భూరి వసుంధర అంటే రణభూమి అయిపోయి ఆ నగరం అంతా రక్తసిక్తం అవుతుంది. ఇప్పుడు హనుమంతుడికి ఈయన రాగానే, నిజానికి రావణుడు ఎప్పుడు ఇలా ఉంచడు, ఆ పూట హనుమంతుడికి కనబడేసరికి అలా దొరికిపోయాడు అన్నమాట. వాడు తూర్పు దిక్కున ఏనుగులు తిరుగుతున్నాయిట ఇందాక చెప్పినట్టుగా, పడమర దిక్కున
రథాలు కనపడుతున్నాయి, దాంతోపాటు పల్లకీలు కనపడుతున్నాయి. దక్షిణం దిక్కున గుర్రాలు తిరుగుతున్నాయి, ఉత్తరం దిక్కున రాక్షసులు తిరుగుతున్నారు. అరే ఇది గంధర్వ నగరం రా అనుకున్నాడు ఆయన. అదే సమయంలో పైకి చూశాడు, మేఘములు కూడా ఇలాగే ఆకారంలో కనపడ్డాయి గంధర్వ నగరంలా. అంటే ఈ నగరం రక్తసిక్తమై సర్వనాశనం అయిపోతోంది అనుకున్నాడు ఆయన. చూసారా భావిని ఎలా సూచించారో. ఇంత గొప్ప విషయం గంధర్వ నగరోపమాం అని రాశాడు ఆయన. మామూలుగా అయితే ఉంది గంధర్వ నగరంలో ఉందని చెబుతారు ఎవరైనా. ఇది అదృష్టవశాత్తు బృహస్పతి యొక్క శాస్త్రములు చదువుతున్నప్పుడు మనకు బయటపడుతుంది. అమ్మ నాకు చాలా కాలం క్రితం, ఓ 2 ఏళ్ల క్రితం ఆ శాస్త్రం చదువుతూ ఉంటే, బృహస్పతి మహానుభావ ఇదే నువ్వు చెప్పింది, ఇందుకనమాట వాల్మీకి హనుమంతుడు వెళ్ళగానే ఇలా వర్ణించి గంధర్వ నగరోపమాం అన్నాడు అనిపించింది అనమాట. అనుక్షణం ప్రతి పదంలోనూ ఏదో ఒక శాస్త్రం ఉంటుందండి అయింది. అందుకే రామాయణం చెప్పడం కత్తిమెత్సాం, ఎలా చెప్పినా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రతి పదము ఆయన ఆత్మనెరిగి తెలుసుకుంటే మనకి ఇంకా శుభం కలుగుతుందన్నమాట. ఏ రకంగా చదివినా రామాయణంలో ప్రతి అక్షరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒకసారి చాలా కాలం క్రితం ఒక చోట పురాణం చెప్పాం. అందులో చదివినా చదవకపోయినా, అర్థం ఉన్నా లేకపోయినా, ఒక్క అక్షరం విన్నా, పద్యాలు విన్నా, శ్లోకాలు విన్నా వాడు పవిత్రుడవుతాడు అని చెప్పాను. పాప ఒక అమాయకుడు అనుమానం కొద్దీ కింద మెసేజ్ కొట్టాడు యూట్యూబ్లో. ఏమండి పద్మాకర్ గారు, శ్లోకాలు విన్నంత మాత్రం చేతే చదివితేనే మోక్షం వచ్చే పడమైతే, పుణ్యం వచ్చే పడమైతే ఇంక ఈ యజ్ఞాలు ఎందుకండి అని. అప్పుడు మనం రామాయణాన్ని, వాల్మీకిని, శాస్త్రాలని నమ్మడంలా. ఇంకా శాస్త్రాలని నమ్మని వాడికి ఇంక యజ్ఞాలు అయితే ఏమిటి, కర్మలు ఎందుకు? స్వయముగా బ్రహ్మంతటి వాడు ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరమే మహామహాపాతకాలు నాశనం చేస్తాయి. ఈ ప్రపంచమంతా కలిసినా రామాయణం పోగొట్టేంత పాపం చేయలేమట. మనందరం కలిసి ఇన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ రామాయణం ఒక్కరోజు విన్నా చదివినా పోతాయి. మనందరం రామాయణం చదవడం వల్ల పోయే పాపాలు చెయ్యలేం. అన్ని పాపాలు అసలు మన వల్లగా చేయడం అనమాట. అన్ని పాపాలు తొలగిస్తుందని అంతరార్థం. వాటిని మనం నమ్ముతున్నాం, ఎందుకంటే రాసింది ఒకడు వాల్మీకి, మరొకడు ఆంజనేయుడు కూడా స్వయంగా సుందర హనుమద్ రామాయణంలో రాశాడు. అంతటి మహానుభావులు రాస్తే వాటిని నమ్మకపోతే నాస్తికులు. నాస్తికుల కోసం మనం ఎప్పుడు పురాణం చెప్పం. మనం చెప్పేది వాటి మీద నమ్మకం ఉన్నవారి కోసమే. ధర్మ సందేహాలు ఎవరికి తీరుస్తాం? ధర్మం అంటే ఆలోచన ఉంటే. అసలు ధర్మమే లేదన్న వాడికి ఇక ధర్మం ఏమిటి, వాడి మొహానికి సందేహం ఏమిటి? అలాంటి మూడుల్ని విడిచిపెట్టేయండి అని ఎప్పుడో చెప్పారు వాల్మీకి. వాళ్ళ గురించి ఆలోచించండి, ఆలోచించవద్దు అసలు పొండి అన్నాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు చూశాక సందేహం లేదు, ఈ నగరం రక్తసిక్తం అవుతుంది. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతో పూర్వం కొంచెం అధైర్యంతో ఉన్నాడుగా, ఎవరు వస్తారు ఇక్కడికి, లంకానగరాన్ని ఎవరు జయిస్తారు అనుకున్నవాడు మళ్ళీ కొంచెం ఆత్మధైర్యం తెచ్చుకున్నాడు. నిజమునకు నేయమన్యేన నగరీ శక్య దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జత ఆయుధధారిభి. పెద్ద పెద్ద ఆయుధాలు పుచ్చుకొని, కత్తులు పుచ్చుకొని, గదలు పుచ్చుకొని, ముసళాలు పుచ్చుకొని, కవచాలు పుచ్చుకొని, కేటకాలు పుచ్చుకొని, ఇంకా రకరకాల ధనుస్సులు పుచ్చుకొని, అస్త్రాలు శస్త్రాలతో, ఉగ్రమైన ఆయుధాలతో, భయంకరాకారులైన రాక్షసులు కోరలతో, శిరస్సులతో, పెద్ద పెద్ద పొట్టలతో లంకానగరం అంతా కాపలా కాస్తున్నారు. ఎంతమంది భయంకర రాక్షసుల చేత రక్షింపబడుతున్న ఈ లంకానగరాన్ని ఎవడు చుట్టుముట్టగలడు, చుట్టుముట్టినా ఎవడు జయించగలడు? కానీ జయించగలము, ఎందుకంటే మా వైపు ధర్మం ఉన్నది. మాలో ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి నాకంటే అవలీలగా రాగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరెవరో ఆలోచనలో పెట్టుకున్నాడు ఆయన. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి. ఒకడు కుముదుడు రాగలడు, ఇక వాలిపుత్రుడు అంగదుడు చెంగున దూకగలడు. ఆపై సుషేణుడు మహావీరుడు, అతడు వస్తాడు. ఇంకా ఎవరు వస్తారు? భూలోకంలో బాగా ప్రసిద్ధికెక్కిన మైందుడు ద్వివిధుడు, వాళ్ళు దూకగలరు. ఇది కాకుండా మా రాజుగారు ఉండనే ఉన్నాడు, సుగ్రీవ మహారాజు గారు. ఆయన తలుచుకుంటే ఇదంతా సుగ్రీవుడు కూడా చటుక్కున రాగలడు. కుశపర్వుడు అనేవాడు వస్తాడు, జాంబవంతుడు రాగలడు. నేను ఎలాగో ముందే వచ్చాను, మేం కొంతమంది రాగలం. మమ్మల్ని అందరినీ పక్కన పెడదాం. రాముడు తలుచుకుంటే రావాలంటే పెద్ద కష్టమా?
ఒక్క అస్త్రం విడిచిపెడితే ఆ అస్త్రం ఆయన ఇక్కడికి తీసుకొస్తుంది. అందులో చాలా గొప్పది ఐషీకము అని ఒక అస్త్రం ఉన్నది. ఇషీక సంబంధమైనది ఐషీకం. దర్భలాంటి ఒక మంత్రం చదివి, దర్భలకి సంబంధించి కొన్ని మంత్రాలు ఉన్నాయిలేండి వేదశాస్త్రాల్లో, ఆ మంత్రం చదివి బాణం విడిచిపెట్టినా లేక ఒక గడ్డిపరక విడిచిపెట్టినా ఆ గడ్డిపరక ఒక పెద్ద ఆసనంగా మారిపోతుంది. దాని మీద కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. అర్జునుడు పూర్వం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఇలాంటి మంత్రం చదివేవాడు. చదవగానే ఆ మంత్రం చదివి బాణం వేయగానే ఆ బాణం పెద్ద విమానంలో అయిపోయేది. ఆ విమానంలో అర్జునుడు కూర్చుని ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు. అవసరాన్ని బట్టి అలాంటి అస్త్రాలతో సముద్రంలోకి కూడా వెళ్ళాడు ఆయన. ఇలాంటి అస్త్రములున్న రాముడు లక్ష్మణుడు తలుచుకుంటే లంకా నగరానికి రావడానికి ఒకళ్ళ సాయం కావాలా? అసలు అస్త్రములు కూడా వెయ్యాలా? మా రాముడు అడిగితే సముద్రుడు వినయంతో అయినా లేక భయంతో అయినా దారివ్వకుండా ఉంటాడా? మనం చూసాంగా, ముందు రాముడు వినయంగా అడిగాడు, దారివ్వలేదు. దెబ్బకి దెయ్యం దిగొస్తుందని ఆయన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే గజగజ వణికిపోతూ వచ్చాడు. ఏమి రాశారండి పోతన గారు అక్కడ? ఓ కాకుత్సకులేశ ఓ రఘుపతి ఓ దీన మందారనే నీ కోపంబునకెంతవాడ. రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే సముద్రుడు గజగజ వణికిపోయి మానవ రూపం ధరించి 2 చేతులు జోడించి నమస్కరించి, రామచంద్ర బాబోయ్ రక్షించును ఆయన, ఓ కాకుత్సవంశ కులేశ్వర రామచంద్ర ప్రభో నువ్వెంత నేనెంత, నేను నీ కోపం ముందు ఎంతసేపు నిలబడగలుగుతాను? నువ్వు ఆగ్రహించావంటే సముద్రం అంతా ఆవిరై బూడిదైపోతుంది, ఈ సముద్రం ఇసకపర్రైపోతుంది. నేను నీ మామగారిని కొంచెం గౌరవించడం అల్లుడి లక్షణం నాయన, ఎప్పుడూ నా మీదే పడతావు అని హడిలిపోయి దండం పెట్టి చివరికి దారిచ్చాడా లేదా? మా రాముడు తలుచుకుంటే భయంతోనో లేక భక్తితోటో సముద్రుడు దారివ్వక తప్పదు. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఇక్కడికి రాకుండానే రామలక్ష్మణులు తమ అస్త్రశస్త్రాలతో అక్కడి నుంచే లంకానగరాన్ని సర్వాం లంకాం భస్మీకరిష్యత, లంకానగరం మొత్తం భస్మం చేసి పారేయగలరు, బూడిద చేసి పారేస్తారు. ఇంత శక్తి కలిగిన వాళ్ళు. రామలక్ష్మణుల బలం నాకు తెలుసు. ఒక్క బాణంతో వాలిని పడగొట్టిన వాళ్ళు, ఒక బాణంతో 7 చెట్లు పడగొట్టిన మారాముడు తలుచుకుంటే ఈ లంక ఆగుతుందా? లంకానగరం చాలా గొప్పదే, బలమైనదే. ఇక్కడ శత్రువులు గట్టివాళ్లే, కాపలా కట్టుదిట్టమే. ఎన్ని ఉన్నా ఇక్కడ అధర్మం, మా రాముడి దగ్గర ధర్మం అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. సమీక్ష్యతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపి. హనుమంతుడు చాలా సంతోషించాడు, మళ్ళీ ధైర్యం వచ్చింది, ప్రీతిమాన్ సంతోషం కూడా పొందాడు. మా రాముడి పరాక్రమం గొప్పది, మా లక్ష్మణుని పరాక్రమం ఇటువంటిది అని అవి తలుచుకుని మళ్ళీ సముత్సాహం పొందాడు. ఇప్పుడు ఏం చేశాడు? లంకానగరం లోపలికి దూకాలి. ఎట్నుంచి దూకుదాం? సాధారణంగా ద్వారం గుండా వెళ్ళకూడదు అని శాస్త్రం. అందుకని ద్వారం కాకుండా పక్కన ఎక్కడి నుంచైనా కాంపౌండ్ వాళ్ళకి దూకుదామా అని చూసుకున్నట్టు ఆయన. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఈయన రావడం, పెద్ద శరీరంతో త్రికూట పర్వతం మీద దిగడం, తర్వాత మళ్ళీ స్వీయ రూపం ధరించటం, మళ్ళీ స్వీయ రూపం నుంచి పిల్లెంత రూపం ధరించడం, ఇవంతా ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి లంకానగరానికి. కాకపోతే ఈ సీసీ కెమెరాల కంటే డేంజరస్ కెమెరా ఒకటి ఉంది అక్కడ, అది తెలియదు కానీ చాలామందికి. లంకానగరానికి ఒక అధిదేవత ఉన్నది, దాని పేరు లంక. అసలు లంకిణి అనే పదాన్ని ఎక్కడ మాట వరసకు కూడా వాల్మీకి మహర్షి సుందరకాండలో వాడలేదు. లంక అన్నాడు. కొన్ని పదాలు అలా పుట్టుకొచ్చాయి కాబట్టి లంకిణి, శంకిణి ఇలాంటి పదాలని ఆ లంకాదేవతకి వాడకూడదు. ఆవిడ కూడా రాక్షస రూపంలో ఉంటుంది, కానీ నిజానికి ఆమె ఒక క్షుద్ర దేవత, ఒక చిన్న శక్తి ఉన్న దేవత, గ్రామదేవత వంటిదనమాట. మనకి పోలేరమ్మ ఇలాంటి దేవతలు ఎలా ఉన్నారో లంకానగరానికి కూడా ఆవిడ ఒక చిన్న దేవత. మహాశక్తులు ఉండవు కానీ కొన్ని శక్తులు ఉంటాయి, లంకానగరాన్ని కాపాడగలదు. అంతకంటే గొప్ప శక్తి వస్తే ఓడిపోను గలదు. అటువంటి శక్తి ఆవిడ లంక అధిదేవత. అందుకే ఎక్కడికక్కడ లంకాసా కామరూపిణి, లంక అధిదేవత ఇన్ని మాటలతో వాడారు. ఈయనక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి గుచ్చి గుచ్చి అన్ని వేపుల నుంచి చూస్తోంది. మొత్తం లంకానగరం 4 వేపుల కాంపౌండ్ వాళ్ళంతా పరికించి చూస్తూనే ఉంటుందిట. ఆవిడ అనుజ్ఞ లేకుండా లంకానగరంలోకి దోమ కూడా అడుగు పెట్టలేదు. అడుగు పెట్టిందా చచ్చిపోవలసిందే. అథశా
హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేనరూపేణ దదర్శ పవనాత్మజం. ఈ వాయుపుత్రుణ్ణి, వానరశ్రేష్ఠుణ్ణి, లంకానగరంలో అడుగుపెట్టి రూపాన్ని కుంచుకున్నవాణ్ణి, లంకని పరికించి చూస్తున్నవాణ్ణి, అసలు రూపం ధరించి చూసింది లంక. నగర రూపంలో ఉన్నప్పుడు చూడలేదు. అందుకనే నగర రూపాన్ని విడిచిపెట్టి స్త్రీ రూపం ధరించి అతన్ని జాగ్రత్తగా చూచింది. ఓరో వీడెవడో వానరుడు వచ్చాడు, ఇందాక నుంచి లంకలోకి అడుగు పెట్టాలనుకుంటాడు, వీడెవడో శత్రు గూఢచారి అనుకుని పరికించి చూచింది. టక్కున ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఈయన లోపలికి దూకుతాడు అనుకున్న సమయానికి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమవడంలో ఎలా ఉంది? పెద్ద శరీరం, ఆకాశాన్ని అంటుతున్న భయంకరమైన రాక్షసీ రూపం ధరించింది. పెద్ద ఉక్కు గదల్లో ఉన్నాయి, చేతులు పరిగల్లాగా, కూరలు బయటకు వచ్చున్నాయి, నల్లగా ఉన్నది జుట్టు. పైగా ఆ జుట్టు కూడా ఏతాకుల్లాగా ముళ్ళల్లాగా, ముళ్ళపందికి పైన ముళ్ళున్నట్టుగా ఉన్నాయన్నమాట. పెద్ద పొట్టతో ఉన్నది. ఎంతంత మిడిగుడ్లు ఎర్రగా ఉన్నాయి ఆ గుడ్లు. ఇలా గెర్రం తిప్పుతూ ఎదురుగుండా ప్రత్యక్షమైంది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవ ఉత్థిత తత్ర వికృతానన దర్శన. ఆ వానరశ్రేష్ఠుణ్ణి చూచి రావణుని చేత పరిపాలింపబడే లంక, అంటే రావణాజ్ఞని పరిపాలిస్తుంది. లంకాధిదేవత బ్రహ్మ ద్వారా రావణునికి ఇవ్వబడింది. అందువల్ల అప్పటి నుంచి ఏమంది ఆవిడ? రావణుడు ఏం చెబితే చెయ్యాల్సిందే, ఇది నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేసింది. అది మనకి చివరిలో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం. రావణుని ఆజ్ఞకి బద్ధురాలై లంకా నగరాన్ని కాపలా కాస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ గ్రామదేవత అయినా లంకానగరానికి మాత్రం కావలి దేవతయే, రావణునికి దాసీ వంటిదే. అందుకే రావణ పాలిత లంక స్వయమేవ ఉత్థిత, స్వయంగా అక్కడ తన భయంకర రూపంతో ప్రత్యక్షమై వికృతానన దర్శన, భయంకర ముఖంతో కనపడింది. పైగా ఆ ముఖం చాలా భీకరాకారం. ఒక మాదిరివాడైతే ఆ ముఖాన్ని చూస్తే గుండెకి చచ్చిపోవలసిందే. ఆవుల దగ్గరికి వెడితేనే హడిలిపోతున్నాం మనం అంటే, ఇక ఆ భయంకర రూపాన్ని చూస్తే ఏమైపోతాం ఆలోచించండి. కాబట్టి ఆ భీకరాకారం, ఆ వికృతాకారాన్ని చూస్తేనే ముందు అవతలవాడు చచ్చిపోవాలి, తద్వారా శత్రునాశనం చేసి రావణుడి కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ ఆ వికృత రూపంతో దర్శనమిచ్చింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్ఠత, హనుమంతుడికి సరిగ్గా ఎదురుగుండా నిలబడింది. హనుమంతుడు ఎంత ఉన్నాడు, ఆవిడ చూస్తే అంత ఉంది. చాలా కష్టం చూడడం అనమాట. హనుమంతుడు ఏం ఎరగనట్టు అమాయకంగా ఇలా చూస్తున్నట్ట, తలకాయ పైకెత్తి, అబ్బో నీ రూపం చూడడం కష్టంగా ఉంది, కొంచెం మెడలు బెణుకుతున్నాయి, కొంచెం కిందకి దిక్కకూడదా అన్నాడు. ఆవిడ ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం, పెద్ద కరుపరిచింది, పొలికేక పెట్టింది, పెడబొబ్బ పెట్టింది, అరిచి ఇలా అన్నది, ఎవడవరా నువ్వు? అండంలో కూడా ఒక ఫోర్స్ అన్నమాట, అహంకారం కనబడుతుంది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. కహ త్వం, ఎవడవు నీవు. నీవెవడవి అండల్లా, ముందే ఎవడవు అన్నది. కహ ఎవడవు, త్వం నీవు అన్నది. ఈ ఎవడవు నీవు అండంలోనే అజ్ఞానము చేత ఆవరింపబడిన అహంకారము అంటారన్నమాట. వ్యక్తి ఎదురుగుండా కనబడితే ముందు అయ్యా అని పలకరించి తమరు ఎవరు అని అడగాలి అని ధర్మశాస్త్ర నియమం. ఎందుకంటే ఏ వ్యక్తిలో ఏ శక్తి ఉందో తెలియదు. లౌకిక దృష్టిలో అయితే నువ్వెవడం అంటాం, కానీ నిజానికి అందరం పరమాత్మ స్వరూపులమే. కానీ అప్పుడప్పుడు కన్ను మిన్ను కానని అజ్ఞానం వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు ముందు ఎవడెవరా నువ్వు అంటట్టువాడు. అన్నాడంటే వాడు క్రోధానికి అజ్ఞానానికి గురయ్యాడు. అసలు లంకానగరం యొక్క లక్షణమే మూర్తీభవించిన అహంకారం. అందుకే ఎవడవు నీవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు? వనాలయ అంటే అడవుల్లో తిరిగేవాడా? ఒరే కోతి, నువ్వు ఉండేది అడవులు, చెట్ల మీద తిరగాలి, మీకు శాఖామృగాలని పేరు, చెట్లు విడిచిపెట్టి పట్టణానికి ఎందుకు వచ్చావు నాయన? ఏం పని మీద వచ్చావు చెప్పు, నీ ప్రాణం పోయేలోపు చెప్పు. యావత్ ప్రాణాధరంతితే అంటే నువ్వు ప్రాణములు ఉన్నంతలో చెప్పు, అనగా నీవు చచ్చేలోపు నిజం చెప్పు. ఒరే నాయన, నిజం చెప్పినా చంపుతాను,
చెప్పకపోయినా చంపుతాను. ఎలాగో చచ్చిపోతావు కదా, చచ్చిపోయేవాడివి నిజం చెప్పి చచ్చిపోవు అందన్నమాట. దాని అర్థం అది. యావత్ ప్రాణాధరంతితే అంటే ప్రాణం పోయేలోపు నిజం చెప్పు. నువ్వు ఏదైనా నిజం చెప్పి చచ్చిపోతే కొంత లాభం అన్నది. చెప్పునైనా నిజం చెప్పు, నువ్వెవడవి అన్నది. హనుమంతుడు పాపం అమాయకంగా చూశాడు, ఏం ఎరగనట్టుగా. నన్ను బురిడీ కొట్టించి లోపల కడదామేమో అనుకుంటున్నావేమో. నశక్యం కల్వియం లంక ద్రష్టుమేవం వానరత్రయ. నాయనా, నేనిక్కడుండగా లోపలికి ఎవడు అడుగు పెట్టలేడు. నేను ఇక్కడ కాపలా కాస్తూ ఉంటాను, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపలా కాస్తూ ఉంటాను. నన్ను దాటి ఎవడు వెళ్ళలేడు. లక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. రావణాసురుడి సైనికులు కాపలా కాస్తున్నారు. వారందరూ ఎలా ఉన్నా నేను మాత్రం ఈ లంకానగరంలోకి ఎవణ్ణి రావణానుజ్ఞ లేకుండా వెళ్ళనివనగాక వెళ్ళలేను. నన్ను దాటి వెళ్ళలేవు, చెప్పు అన్నది. హనుమంతుడు ఏమీ తొట్టుపాటు లేకుండా, అమ్మా నే అంతా చెబుతాను, కథయిష్యామి తే తత్వం, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. నువ్వు నన్ను అడిగావు కదా, కానీ అది చెప్పే ముందు నాకు అనుమానం, నువ్వెవరివి అన్నాడు ఆయన. ప్రశ్నకి ప్రశ్నోపనిషత్తు అన్నమాట ఇది. కాత్వం విరూపనయనే పురద్వారే అవతిష్ఠసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్త్స్యయతి దారుణా. నీవెవరవమ్మా, ఎంతంత పెద్ద పెద్ద మిడిగుడ్లు గిర్రుని తిప్పుతున్నావు. అదనమాట విరూపనయ్యనే. ఈ కళ్ళు ఎంతంత ఉన్నాయి, ఇలా తిప్పుతోంది చక్రాల్లాగా. ఇలా గిరగిరా మిడిగుడ్లు తిప్పుతున్న నీవెవరవు? ఎంత భయంకరంగా గుమ్మం దగ్గర నిలబడి ఎందుకు నన్ను భయపెడుతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు, కఠినంగా పలకటం అన్యాయం కదా, కొంచెం మెత్తగా మాట్లాడచ్చు కదా అన్నాడు. ఎవరైనా కఠినంగా పలికితే నొచ్చుకుంటారు, అలా కాకుండా కొంచెం మెత్తగా పలకచ్చు కదా అంటే ఆవిడ మెత్తగా పలకడం నా వల్ల కాదురా, మొత్తి పలుకుతాను నేను, అసలు నా లక్షణం అది, మేము రాక్షసులం, నువ్వెవడవరా అని అడిగితే మళ్ళీ నువ్వెవత్వం నన్ను తిరిగి ప్రశ్నిస్తావా, ప్రశ్నకి ప్రశ్న సమాధానమా అని ఆవిడ కామరూపిణి అవ్వడం వల్ల ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఆవిడ నిజానికి తన రూపం భయంకరం కాకపోయినా భయంకర రూపంతో ఉండి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేనెవడినని అడుగుతున్నావా? నేనే లంకని. నాకు లంకా నగరానికి తేడా లేదు. అహం హి నగరీ లంక, నేనే లంకని. రాక్షసరాజు, మహానుభావుడు, పరాక్రమవంతుడు, వరాలు కలిగిన రావణాసురుడి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ లంకానగరంలోకి ఎవరిని వెళ్లకుండా చేస్తాను. నన్ను అడగకుండా, నాకు తెలియకుండా లోపలికి ఏగ వెళ్ళదు, వెడితే ప్రాణంతో ఉండదు. లోపల నుంచి బయటికి రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా నా అనుజ్ఞ తీసుకోవాలి. ఐడెంటిటీ కార్డు అని ఒకటి ఉంటుంది రాక్షసుల దగ్గర. మనకి టోల్ గేట్ వాళ్ళ దగ్గర నెలకోసారి డబ్బులు కట్టితే ఏం చేస్తారు, ఈ కార్డు ఎలా పెడతాడు, అప్పుడు వదులుతాడు. అలాగే రావణాసురుని యొక్క అనుజ్ఞ తీసుకున్న రాక్షసులు మాత్రమే నేను వాళ్ళని చూడగానే గుర్తిస్తాను గనక టక్కున వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తాను. తక్కిన వారెవరూ నన్ను అడగకుండా వెళ్ళకూడదు. నేను రావణుడిని అడగకుండా పంపను. నన్ను అడగకుండా నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఒకవేళ నన్ను అనుజ్ఞ అడిగినా రావణ అనుజ్ఞ లేకుండా నేను నిన్ను పంపను. ఎందుకు వచ్చిందిరా, వెళ్ళిపో, ఎందుకో జాలి వస్తుంది నాకు. ఇందాకేమంది, చెప్పినా చెప్పకపోయినా చంపుతానంది. కొంచెం ఇప్పుడు మార్పు వచ్చింది కంఠంలో. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా. త్వయా నీ చేత, మాం అవజ్ఞాయ నన్ను లెక్క చెయ్యకుండా, నగరీ ప్రవేష్టుం నశక్య నగరంలోకి అడుగు పెట్టడం కుదరదు. అంటే నన్ను అడగకుండా, నన్ను లెక్క చెయ్యకుండా నువ్వు లోపలికి అడుగు పెట్టలేవు. నేను కాదంటే నువ్వు లోపలికి అడుగు పెట్టలేవు. అద్య ప్రాణై పరిత్యక్త స్వప్ససే నిహతోమయ. నేను నిన్ను క్షమించను, ప్రాణం తీసేస్తాను, పో. మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పింది, 2 సార్లు అహం హి అంది. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హ్యేతత్తే కథితం మయ. నేనే లంకని. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, లంక అంటే మృత్శరీరం, మృణ్మయ శరీరం, భూతత్వం కలిగినది. 10 ఇంద్రియములతో, ఏమేమిటవి? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5ంటిని
జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరమును లంక అంటారు. దశేంద్రియాధిష్ఠిత శరీరం ఇదం లంకానగరం. ఈ 10 ఇంద్రియములతో కూడిన మన శరీరమే లంకానగరం. ఇందులో అహంకారం రావణాసురుడు, మమకారం కుంభకర్ణుడు, కామక్రోధాదులు ఇంద్రజిత్తు ప్రహస్తుడు, బుద్ధి విభీషణుడు. దీన్ని కాపలా కాస్తూ ఎప్పటికప్పుడు నేను నేను అనుకుంటూ శరీరమే నేననే భ్రమకి గురి చేసే శక్తే లంకాదేవత అంటే. అంటే ఎప్పటికప్పుడు ప్రతివాడు కూడా నా ఇల్లు, ఇది నాది, నా సంపద, నా భార్య, లేక నా భర్త, నా కుటుంబం అని పరిమితులతో గీసుకు తిరిగితే వాళ్ళంతా లంకాదేవతలే. ఇందులోంచి బయటపడడమే హనుమంతుడు. అలా బయట పారేయడానికి గురువుగారు ఆయన రావాలన్నమాట. ఆయన వచ్చాడంటే ఈ లోపలున్న సీత అనే జీవాత్మ నేను ఇందులో ఉన్నాను, ఇందులో ఇరుక్కుపోయానని శోకించడం మాని పరమాత్మ అయిన రాముని పొందగలుగుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. ప్రారంభంలో మీకు కొంత చెప్పాను సుందరకాండ ఆరంభంలో. ఇప్పుడు మళ్ళీ ఈ అహంకారం లంకానగరం మనల్ని అజ్ఞానంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను నాది అనే భావన భయంకరమైన లక్షణం. అంటే మన కుటుంబ వ్యవస్థలోకి ఇంకొకడెవడు రాకూడదు. నా ఆస్తి నా పరిమితం, ఇందులో నేను నా వాళ్లే ఉండాలనే కోరిక ఉంటే అది లంక. దానిని జయించడమే జ్ఞానం. ఇప్పుడు హనుమంతుడు దాన్ని జయిస్తాడు. అది జయిస్తేనే జీవాత్మని పట్టుకోగలుగుతాడు ఎవడైనా. అందుకే ఈయన ఏమన్నాడు మళ్ళీ ఇంకోసారి, అంత కఠినంగా పలికినా అంత తొందరగా కోపం తెచ్చుకోకూడదు. అహంకారము కోపము ఈ 2 పతనానికి మూల కారణం. ఒక్కొక్కప్పుడు మనకి ఆలస్యమైన కష్టం వచ్చినా అప్పుడు కొంచెం శాంతంతో ఉండాలి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుని భ్రష్టులైతే ఎంత ప్రమాదమో మనకి సనక సనందనాదుల ద్వారా తెలుస్తుంది. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ జైవిజయులు లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టగానే వెంటనే తొందరపడి శపించారు. ఆ శాపం పెట్టగానే విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు వీళ్ళు క్షమించమని కాళ్ళ మీద పడి, మేము కోపంతో జైవిజయుల్ని శాపం పెట్టాం, ఆ క్రోధం వల్ల ఏమైంది, మాకు వైకుంఠ నగర ప్రవేశార్హత తొలగిపోయింది, లోపలికి రాకుండా నువ్వే బయటకు వచ్చి దర్శనమిచ్చావు. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడండి, ఆయన్ని లోపలికి పిలవకుండా మనమే బయటకు వచ్చి దర్శనమిచ్చామంటే వాడు లోపలికి రావడం మనకి ఇష్టం లేదు, గంటేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇప్పుడు మేము ఏం చెయ్యాలని అడిగారు. 10,000 సంవత్సరాలు బదరీకి వెళ్ళి తపస్సు చేయండి అన్నాడు. అప్పుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే శాపం పెట్టిన పాపం పోయింది వాళ్ళకి. వాళ్ళకు కూడా తప్పలేదు. ఎందువల్ల? మహాత్ములకి కోపం వచ్చిందా, ఆ కోపం వల్ల వారితో పాటు దేవుడికి కూడా నష్టమే. ఇప్పుడు విష్ణువు 3 జన్మలు ఎత్తవలసి వచ్చిందా లేదా? దానివల్ల ఈ రామాయణం జరిగింది. మళ్ళీ ఒక్క సనక సనందనాదుల క్రోధం రావణ కుంభకర్ణులుగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతభక్తులుగా జయ విజయుల్ని 3 జన్మలు ఎత్తేలా చేసింది. దాంతో భగవంతుడు 3 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. 3 అవతారాలు కదా, ఏకంగా 4 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దానితోటి వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం. ఈ 4 కేవలం సనక సనందరాదుల క్రోధం వల్ల వచ్చిన ఇబ్బంది. అందువల్ల ఎప్పుడైనా మనకి క్రోధం వస్తే దాన్ని నిగ్రహించుకుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. అత్యావశ్యక స్థితిలో కోపం తెచ్చుకోవాలి. ముందెప్పుడు సామమునే వహించాలి. హనుమంతుడు అందువల్లే అంతగా కోపం తెచ్చుకోకుండా మళ్ళీ వినయంగా అడిగి చూశాడనమాట. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ సహరిశ్రేష్ఠః స్థితః శైలయవాపరః. ఈయన కూడా పర్వతంలా నిలబడ్డాడు. అంటే శరీరం పర్వతం అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. కొండవలే ధైర్యంతో నిలబడ్డాడు. ఆవిడ అరుపులకి కానీ ఆవిడ ధిక్కారానికి కానీ కోపం తెచ్చుకోకుండా, ఏ విధమైన ఆందోళనకి గురి కాకుండా, ఒక పర్వతం చెక్కు చెదరకుండా కదలకుండా ఎలా ఉంటుందో అలాగే నిలబడి మెల్లిగా అన్నాడు, ఓ స్త్రీ రూపంతో ఉన్న అమ్మా, నేను లంకానగరాన్ని చూసి వెడదామని వచ్చాను. ఎందుకని అడుగుతావేమో, ఎంత బాగుందో లంకానగరం, ఎక్కడో అడవుల్లో తిరిగేవాళ్ళం మేము, ఇటువంటి నగరాల్ని అరుదుగా చూస్తాం. లంకానగరం మంచి మంచి భవనాలతో ఉన్నది. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. నాకు చాలా కుతూహలం ఏమిటంటే, భవనాలతో, బంగారు భవనాలతో, వెండి గోడలతో, అనేక రకాల ఉద్యానవనాలతో, ఇంకా ఎన్నెన్నో విచిత్ర యంత్రాలతో శుభప్రదంగా ఉంది లంక. ఈ లంక మొత్తం చూసి వెడదామని వచ్చాను. వనాలు, ఉపవనాలు, కాననాలు ఇవన్నీ ఉన్నాయి.
ఇంకా సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనము హిమే. ఎన్నెన్నో గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ఇంద్రజిత్ భవనం, రావణ భవనం వంటి గొప్ప గొప్ప ప్రధాన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ చూడాలి. సర్వతో గమనము అండంలో ఒక ప్రత్యేకత. సర్వతో గృహముఖ్యాని, అనేక గృహాలన్నిటినీ, అన్ని గృహాలని చూస్తానని పైకి అర్థం. సర్వతః అనగా ఆత్మని అన్వేషించుట. నాకు కావలసిన వస్తువుని అన్వేషించడానికి వస్తున్నాను అన్నప్పుడు సర్వతో గృహము అని వాడాలని శాస్త్రం. అంటే నేను వెతికేది సీతని, సీత కోసం వచ్చానని చెప్పకుండానే చెప్పాడు ఆయన. కానీ ఎక్కడన్నా నిజం చెప్పాడా? నేను లంకను చూస్తాను, చూసి వెడతాను, అందులో నిజమే. ఎందుకు చూస్తున్నాడో మాత్రం చెప్పడంలా. మహాత్ములు అసత్యం ఆడరు, అలాగని ఉన్నది ఉన్నట్టుగా నిజమూ చెప్పకూడదు. సత్యం పలికితే ప్రమాదం, అలాగని అసత్యం ఆడడం ధర్మానికి వ్యతిరేకం. అంత చమత్కారముగా ఆయన ఎక్కడ దొరకకుండా లంకంతా చూసి వెడతాను, నాకు కావలసింది వెతుక్కుని వెడతాను అన్నాడు. ఈ మాట విని ఆవిడ మళ్ళీ ఏమంది? భూయయేవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. కఠినమైన వాటలతో ఇలా అంది, ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను. అరే అనే పదం చాలా క్రోధంగానే అన్నది. లోపలికి వెళ్ళడానికి వీలు కాదు, ఎవరిని వదలను నేనంటూ అంటే నిమిషానికోసారి లోపలికి వెళ్ళొద్దా లోపలికి వెళ్ళొద్దా అని బతిమాలతావు. మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమా. హనుమంతుడికి ఎంత గొప్ప బిరుదు ఎవరు ఇవ్వాల. వానరోత్తమ, వానరశ్రేష్ఠ అని అందరం అంటున్నాం. ఆవిడ వానరాధమ అంది. ఆ రూపాన్ని చూచి ఆయన పరాక్రమం తెలియక త్వరపడి, ఓరి వానరాధమ, నన్ను జయించకుండా, ఓరి దుర్బుద్ధి, రావణాసురుని చేత పరిపాలింపబడుతున్న ఈ లంకా నగరంలోకి నువ్వు ప్రవేశించి చూడలేవు. లంకను చూడాలంటే నన్ను జయించాలి, నన్ను జయించకుండా లోపలికి అడుగు పెట్టలేవు. అంటే నన్ను జయించు అని చెప్పింది అనమాట. పాపం నన్ను చావగొట్టి వెళ్ళరా అని చెప్పడం కీ ఇచ్చింది పాపం. నన్ను జయించకుండా ఓరి దుర్బుద్ధి, లంకా నగరంలోకి అడుగుపెట్టి నువ్వేం చూడలేవు. తెలియకుండానే భగవంతుడు కొన్ని మాటలు అనిపిస్తాడు. ఎందుకంటే ఆవిడ్ని జయిస్తే లంకా నగరాన్ని స్వేచ్ఛగా చూడొచ్చు, జయించుము అని చెప్పకుండానే చెబుతోందనమాట. ఈ మాట ఆవిడ నాలిక మీద చేరిన సరస్వతీదేవి అనిపించింది పాపం. ఇలా అనగానే ఈయనకి విషయం అర్థమైంది. ఈవిడ జయిస్తే లంకా నగరాన్ని సుఖంగా చూడొచ్చు, దీని వెనకాతలు ఏదో వరం ఉందనుకున్నాడు. అందుకని మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, అమ్మా ఇమాం పురీం భద్రే ద్రష్టుం పునర్యాస్యే యథాగతం. అసలు హనుమంతుడి గొప్పతనం ఎంతదండి. ఆవిడేమో వానరాధమ అంది. ఓసి రాక్షసి అన్నాడా, నీచురాల అన్నాడా, దుర్బుద్ధి అన్నాడా, భద్రే అన్నాడు. అంటే ఓ శుభప్రదమైన దానా అని. భద్ర, కళ్యాణి ఇటువంటి పదాలన్నీ కూడా ఉత్తమ స్త్రీలకు వాడతాం. పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన వాళ్ళకి, ఏ సీత లాంటి వాళ్ళకో దేవతలకో వాడవలసిన పదాలని ఆవిడకు కూడా వాడాడు. అనగా జ్ఞాన దృష్టితో ఈ చరాచర జగత్తులో అందరూ భగవత్స్వరూపులే. నాకు చాలా గొప్ప గౌరవం హనుమంతుడంటే. అందుకే అంటే దేవుడిగా ఓ పక్కన పెడదాం కాసేపు. ఆయన ఉపాసన చేసి తరించడం పక్కన పెడితే, ఒక వ్యక్తిగా ఆలోచిస్తే తనని తెగతిడుతున్న వాళ్ళని భద్ర అని పలకగలరా ఎవరైనా? భద్ర అనే పదం అమ్మవారికి వాడారు, సీతాదేవికి వాడారు. అటువంటి పదం వాడాడు అంటే వాక్కుతో ఎవరిని తిట్టకూడదు. వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంత కోపం వచ్చినా తొందరపడి ఎవరిని అందుకే తిట్టకూడదు. అందులో మహాత్ముల్ని పూజించే వాళ్ళని అసలు తిట్టకూడదు. రాక్షసిని కూడా తిట్టడం లేదండి ఆయన. మీరు చూడండి, ఇంత కథలో ఎక్కడైనా తిట్టాడా? ఆవిడ తిట్టింది, ఆవిడ నోరు బారేసుకుంది. ఆయన ఒక్కసారి కూడా భద్ర, కళ్యాణి ఇలాంటి పదాలే వాడాడు. మనం నేర్చుకోవాల్సింది అదే. అవతల వాడి మీద కోపం వస్తే సాధ్యమైనంత వరకు, కోపం వచ్చినా సరే, పళ్ళు పటపట కొరుకుతున్నా సరే, తిట్టకూడదు, చచ్చిపోండి అని అర్థం. నీకు 100 ఏళ్ళ ఆయువు పెరగా అనండి. భార్యామడికి భర్త మీద కోపం వస్తే అప్పడాలకరతో కొట్టే బదులుగా ఓరి దౌర్భాగ్యుడా తిట్టకుండా, ఏమయ్యో నీ జీతం 1000 రెట్లు పెరగా అనండి. కోపం వస్తే అంతే. లేదా హరి నారాయణ అని తిట్టుకోండి అంతే. ఇంకప్పుడు ఏముంది, మరి కోపం ఏముంది, అన్ని శుభాలు అవుతాయన్నమాట. నేను చెప్పాక పదే పదే నాకు మా ఇంటి పక్క ఆవిడ గుర్తొచ్చేది. ఓ ముసలావిడ ఉండేది. ఆవిడకి ఎంత కోపం వచ్చినా సరే, ఓరి నీ పెళ్ళాం మొగుడా అనేది, నీ నోట్లో పంచదార పొయ్య అనేది. ఎంత మంచి తిట్టు. అలాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇంకా కోపం ఎక్కువైపోతే భార్య భర్తని శ్రీమన్నారాయణ హరి
శివ అనండి. ఆవిడ కూడా అలా తిట్టగానే ఈయన కూడా శివ అనండి. రోజు ఈ వంకతో 4 సార్లు శివాలు ఎత్తినా శివ శివ అంటారు కనుక ఈ శివాలు ఎత్తడాలు పోయి శివస్వరూపులు అయిపోతారు. హరిస్మరణ చేసి బాగుపడిపోతారు అన్నమాట. ఎంత తెక్కొచ్చినా అలాగే. దరిద్రం దానాన్ని తిట్టకండి. దరిద్రపు గుట్టు దానాన్ని ఎవరన్నా తిడితే నా చెవులు ఒక్కసారి బాధపడతాయి. ఐశ్వర్యం దానాన్ని తిట్టండి, ఎంత కోపం వచ్చినా సరే. ఐశ్వర్యం దానానండి. ఇవి బృహస్పతి లాంటి మహానుభావులు వాక్కుకి సంబంధించిన నియంత్రణ వాక్యాలుగా చెప్పారు. వాక్కుని ఇంత నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకే ఆయన ఓ భద్రా, ఈ నగరాన్ని చూసి వచ్చేస్తాను, అనుమతి ఇవ్వ అంటే తతఃకృత్వ మహానాదం సావైలంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి ఆవిడ పెద్ద అరుపరిచింది. పోవాయి పోవాయి పోరా అంటూ అంటే వానరాధమా అంటూ ఉంటే వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ గడ్డం పట్టుకుని లోపలికి వెడతాను చూసొస్తానని బతిమాలతావా, నీ అంతం చూస్తానని ఒక్కసారి కుడి చేతినిలా చాచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది. మళ్ళీ మామూలు దెబ్బ కాదు, తలము అంటే ఈ అరచేతితో అనమాట. ఒక్కసారి కుడి చేతితో కొట్టింది, వీపు మీద పెళ్ళను కొట్టింది. అంత హనుమంతుడి వీపు మాడిపోయిందండో, చాలా గట్టి దెబ్బ తగిలింది. అదేం సామాన్యురాలు కాదు. అందులో ఆయన కొంచెం చిన్న రూపంతో ఉన్నాడు. ఆ దెబ్బకి ఆయన కూడా పెడబొబ్బ పెట్టాడన్నారు. తతస్స కపిశార్దూలో లంకయాతాడితో భృశం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. వాయుపుత్రుడే, మహావీర్యవాన్ అంటే పరాక్రమం కలిగిన వాడే, వీరుడే. అయినా అంతటి కపిశ్రేష్ఠుడు వీపు మీద ఆ దెబ్బ చుర్రుమనగానే ఒక్క పెడబొబ్బ ఆయన కూడా పెట్టాడు. పెద్ద అరుపరిచాడు అనమాట. హుమ్ అన్నాడు అంతే. దెబ్బ బాగా తగిలితే ఎవరైనా ఏదో రకమైన అరుపరుస్తారు. ఈయన ఏడుపులా కాకుండా కొంచెం విజృంభించి ఒక అరుపరిచాడు. నిజంగా ఈ చుర్రుమనగానే కోపం వచ్చిన టక్కుని తగ్గించుకున్నాడు. ఎందువల్ల? అది అజ్ఞానంతో నన్ను దెబ్బ కొట్టింది. ఎంత దెబ్బ కొట్టినా భయంకర క్రూర రాక్షసి కాదు, లంక అధిదేవత, అన్నిటికీ మించి స్త్రీ. అందుకని తత సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ ముష్టినాభిజఘానైనాం. వామహస్తస్య సోంగుళీ అంటే ఎడమ చెయ్యి పిడికిలి బిగించాడు. ఆవిడ నడుం దగ్గర చూశాడు. స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయంకృత. పాపం ఆడది అని కొంచెం కోపం తగ్గించుకొని, ఎంత చెడ్డ స్త్రీ కదా, ఆడవాళ్ళ దగ్గర మన పరాక్రమం ప్రదర్శించకూడదనుకుని కోపాన్ని అణుచుకుని ఈ ఎడమ చెయ్యి పిడికిలి బిగించి, దీనిని ముష్టి అంటారు. ఇలా పిడికిలి బిగించి యుద్ధం చేస్తే అది ముష్టి యుద్ధం అన్నమాట. పూర్వకాలంలో ఈ పిడికిళ్లతో కొట్టుకునేవారు. అంటే ఇప్పుడంటే చేతులకి ఏవో తొడుగులు తొడుక్కుని బాక్సింగ్ అని కొట్టుకుంటున్నారు, కానీ తొడుగులు లేకుండా కొట్టుకునేవారు పిడికిళ్లతో. ఇలా పిడికిళ్లతో కొట్టుకుంటే దానికి ముష్టి యుద్ధం అని పేరు అన్నమాట. అంతేగాని ముష్టాళ్ళు చేసే యుద్ధం అని కాదు అక్కడ. ముష్టాముష్టి అంటే పిడికిలికి పిడికిలితో సమాధానం చెబితే ముష్టాముష్టి, పిడికిల్ని పిడికిలతో కొట్టుట. బాహాబాహి అంటే చేత్తో చేతిని కొట్టుట, చేతితో చేతిని కొడితే బాహాబాహి. కచాకచి అంటే కచము అంటే జుట్టు, జుట్టు జుట్టు పట్టుకుని కుళాయిల దగ్గర కొట్టుకుంటారే సాయంత్రం పూట ఆడవాళ్ళు, అది కచాకచి అదనమాట. జుట్టు జుట్టు పుచ్చుకుని డామ్ డామ్ అని కొట్టుకుంటే కచాకచి. అందుకని బాహాబాహి, ముష్టాముష్టి, కచాకచి యుద్ధం చేశారు అన్నారు. ఇన్ని రకాలుగా కొట్టుకునేవారు. కొట్టుకోవడాల్లో కూడా ఈయన ఉన్నాయని చెప్పారు వేదవ్యాసుల వారు, వాల్మీకి గారు. ఈవిడ్ని ఇప్పుడు ఈయన కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది కనుక ఎడమ చేతి పిడికిలి మాత్రమే బిగించి దానితో డొక్కలో ఒక చిన్న కిక్కిల ఇచ్చాడు. ఆ దెబ్బకే నెత్తురు కక్కుకుని ఢామ్మని కింద పడిపోయింది. ఆవిడ ఒక్క దెబ్బకి గెజ గెజ గెజలాడి పడిపోయిందిట. నిజం చెప్పాలంటే ఎడమ చేతి పిడికిలతో కొడితేనే కింద పడిపోయిందంటే ఆయన కుడి చేతిని బిగించి బలంగా ఒక్క దెబ్బ కొట్టుంటే ఆవిడ బతికేదా. ఆ దెబ్బకే సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ. ఆ చిన్న దెబ్బకి గిజగిజలాడి కళ్ళు గిర్రును తిరుగుతూ ఉండగా నెత్తురు కక్కుకొని ఢామ్మని కింద పడిపోయింది. విహ్వలాంగి అవయవములన్నీ శిథిలమైపోయాయి. ఆ చిన్న దెబ్బకే అవయవాలన్నీ శక్తిని కోల్పోయాయి, కళ్ళు తిరిగిపోయాయి, స్పృహ తప్పిపోయినట్టే కింద పడిపోయిందనమాట. పాపం ఆ దీనంగా చూచింది, హడిలిపోయింది. హనుమంతుడికి మళ్ళీ జాలి వేసింది. అయ్యో
ఈ స్త్రీని తొందరపడి కొంచెం గట్టిగా కొట్టానా అనుకున్నాడు. నిజంగా ఆయన ఏం గట్టిగా కొట్టలే, ఆయన శక్తి అంతా ఉపయోగించలే, కానీ ఆ కాస్త దెబ్బకే ఆవిడ పని అలా అయిపోయిందనమాట. జాలిపడి దీనంగా ఉన్నదానిని చూచాడు. అప్పుడు ఆవిడ ఉవాచ అగర్వితం వాక్యం, అప్పటిదాకా ఉన్న గర్వమంతా ఒక్క దెబ్బకి పోయింది, నీరసం వచ్చింది, ప్రేమగా పలికింది, గౌరవంగా పలికింది, అహంకారం మొత్తం దెబ్బకి దిగిపోయిందనమాట. మహానుభావ, ఇప్పుడు అర్థమయ్యింది నాకు. పూర్వం నేను బ్రహ్మ కోసం తపస్సు చేశాను. 100 దివ్య సంవత్సరముల పాటు పిడికెడు బూడిద తింటూ తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఓ లంక, నువ్వు లంకా నగరానికి అధిదేవతగా కాపలాగా వెళ్ళు. రావణాసురుడికి నిన్ను నేను దాసురాలుగా ఇస్తున్నాను. నీవు లంకా నగరాన్ని కాపలా కాసినంతకాలం లంకలోకి ఎవరూ రారు, రావణాసురుడికి ఏ గండము ఉండదు, వాడికి మరణం ఉండదు. కానీ ఒకానొకప్పుడు ఒక కోతి వస్తుంది, ఆ వానరుడు నిన్ను జయిస్తాడు. వానరుడు ఒకడు నిన్ను జయించిన వెంటనే లంకా నగరం భస్మీపటనమవుతుంది, దానికి పతనం మొదలవుతుంది. లంకలో ఉన్న క్రూరాతి క్రూరులు, ఘోరాతి ఘోరులైన రాక్షసులందరూ నాశనం అవడం మొదలు పెడతారు. నీవు జయింపబడ్డావా వానరుడి చేత, లంకకి పతనం. నీవు సుఖంగా ఉన్నంతకాలం లంకకి ఏ నష్టం ఉండదు అన్నాడు. ఇది వరమనుకుని పాపం రావణాసురుడు పొంగిపోయాడు. నిజానికి అది వరం కాదు. ఎందుకని? నేను ఒకసారి నీ చేత జయింపబడ్డాక లంకకి నాశనమే, కాబట్టి ఇది శాపమే, సందేహం లేదు. నేను నీ చేత జయింపబడ్డాను, ఓడిపోయాను, అహంకారం తగ్గిపోయింది, లంకానగరంలోకి స్వేచ్ఛగా వెళ్ళు. ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వెవరివో. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వరా శుభాం పురీం రాక్షసపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర యథా సుఖం. మహావీర, ఇంత పూర్వం వానరాధమా అంది, ఇప్పుడు హరీశ్వర, ఓ వానరశ్రేష్ఠ, వానరాధిపతి. శాపోపహతాం పురీం లంకాం ప్రవిశ్య, ఏనాడో బ్రహ్మశాపానికి గురైపోయిన ఈ లంకా నగరంలోకి అడుగుపెట్టను ఒక అర్థం. అంటే బ్రహ్మగారు నువ్వు నన్ను జయించగానే లంకకి పతనం అన్నాడుగా, కాబట్టి శాపం. రెండోది, ఇదో చాలా చమత్కారం. పురి అనే శబ్దంతో జనకాత్మజాం సతీం అనే ముక్కలతో చెప్పారు. ఒక్కసారి ఇక్కడికి సీతాదేవి రావణుని చేత అపహరింపబడి అశోకవనంలో ప్రవేశించడంతో లంకా నగరానికి శాపం వచ్చినట్టే. సీతని వాడు తీసుకొచ్చాడంటే అప్పుడే లంకానగరం శాపానికి గురయ్యింది. అందువల్ల శాపముతో ఎప్పుడో నశించిపోయింది. సీత రాక లంకకి చేటేది, ఆ క్షణమే నాశనమయ్యింది. అటువంటి లంకానగరానికి వెళ్ళి, ఇక్కడ చాలా చమత్కారం తెలుస్తుందా మీకు? హనుమంతుడికి చెప్పకుండానే సీత ఉందని చెప్పేసింది ఆవిడ. యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం, నువ్వు స్వేచ్ఛగా సీతను వెతుక్కో అంటే చెప్పింది కదా, సీత ఉన్నట్టేనా? చాలామంది మళ్ళీ అనుమానిస్తారన్నమాట, ఆవిడ సీత ఉందని ఎందుకు చెప్పలేదు అని. సుస్పష్టముగా 51వ శ్లోకంలో యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం, నువ్వు స్వేచ్ఛగా సీతాదేవిని చూడు. విమార్గ సర్వత్రగతో యథాసుఖం, ఇక్కడున్న అన్ని మార్గములను నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి సుఖంగా వెళ్ళి సీతని చూడు. సీతని చూడు అన్నది, కానీ ఎక్కడుందో మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది ధర్మం కాదు. ఆవిడ కాపలా స్త్రీ అండి. కాపలా వాళ్ళ లక్షణం ఏమిటి? ఎవడైనా తనను జయించేంత వరకు లోపలికి ఎవరిని వదలకూడదు. హనుమంతుడు జయించాడు కాబట్టి లోపలికి వెళ్ళడానికి దారి వదిలింది, ఓడిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళనిచ్చింది తప్ప మళ్ళీ ప్రభుద్రోహం చేయకూడదు. ఎక్కడున్నదో చెప్పకూడదు, అది మాత్రం లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవాలి. దొంగడు వచ్చి భయపెడితే లోపలికి వెళ్ళనిస్తాం మనం, అంత మాత్రం చేత లోపల తాళాలు కూడా తీసుకొచ్చి ఇవ్వకూడదుగా. వెళ్ళు నాయన అంటాం భయపడి. తాళాలు ఇస్తే అది అన్యాయం. అందువల్ల తాళం మాత్రం ఇవ్వలేదు, చూసుకో సీతని, స్వేచ్ఛగా తిరిగింది. అంటే ఎవరి ధర్మమును వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందుకే రామాయణం అనుక్షణం రామో విగ్రహవాన్ ధర్మ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. రాక్షస ధర్మం, ప్రభుధర్మం, దాసధర్మం, దాసదాసీజన ధర్మం, ఇలా ఎవరి ధర్మములు వాళ్ళకున్నాయి. ఈ విధంగా మొత్తం మీద హనుమంతుడు ఆవిడని జయించాడు. టక్కున అదృశ్యరాలు అయిపోయింది. ఉత్సాహం వచ్చింది ఈయనకి. అమ్మయ్య, మొదటి విజయం లంకానగరంలో. ఎంత గొప్పవాడికైనా విజయములు లభిస్తూ ఉంటే ఇంకా ఉత్సాహం కలుగుతుంది. ఓడిపోయే కొద్దీ ఆ పనులు చేయలేడు.
హనుమంతుడంతటి వాడు మహానుభావుడు. ఆవిడ ఏదైనా చేయగలిగినా ఈ చిన్న విజయం ఒక సముత్సాహాన్ని నింపింది. సనిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. మహావీరాధివీరుడు ఆంజనేయుడు లంకానగరాన్ని హాయిగా సులభంగా జయించాడు. ఉత్సాహంతో ఇప్పుడు లంకానగరాన్ని చూచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లంకానగరంలోకి కోటగోడ గుండా వెళ్ళకూడదు ఎంత విజయం పొందినా. అందుకని ఏం చేశాడు? అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపొప్పులువే, ద్వారం గుండా కాకుండా పక్కన కోటగోడ మీద నుంచి చెంగుల లోపలికి దూకేశాడు. పుప్పులువే దూకాడు. కానీ పుప్పులువే అనలా, అభిపుప్పులువే, చాలా సులభంగా దూకాడు. కోట దగ్గర యువతల నుంచి అవతలికి దూకాడు. తెరిచి ద్వారముండగా ఇలా తలుపు తీసుంది, అందులోంచి లోపలికి వెళ్ళొచ్చుగా. కోటగోడ దూకి పక్క నుంచి వెళ్ళడం ఏమిటి అని మనకు అనుమానం రావచ్చు. సహజంగా ఎవరైనా సులభ మార్గాన్ని విడిచిపెట్టి దొంగలా దూకడం ఏమిటి? అలాగే దూకాలి. దానికి ఒక నీతి శాస్త్రం ఉన్నది. మనుస్మృతిలో వైవస్వతమనువు ఒక విశేషాన్ని చెప్పాడు. ఏమేమిటది? గ్రామం వా నగరం వాపి పత్తనం వా పరస్యహి. నువ్వు ఎప్పుడైనా సరే శత్రువు ఇళ్లల్లోకి వెడుతున్నప్పుడు అవతలవాడు నీకు శత్రువైతే అది గ్రామమైనా నగరమైనా పత్తనమైనా పక్కనమైనా పల్లి అయినా విశేషాత్ సమయే సౌమ్య నద్వారేణ విశేనృప. గ్రామము అంటే 1000 జనాభా కలిగినటువంటి ఊరిని గ్రామం అంటారు. నగరం 5 లక్షలు దాటితే నగరం. మహానగరం అంటే 10 లక్షల జనాభా దాటాలి. పట్టణం 10,000 జనాభా దాటి 1,00,000 వరకు ఉన్నదంతా కూడా పట్టణమే. ఇంకా పక్కణం అనగా అడవులలో ఉండేటటువంటి గ్రామాలు. అంతా చుట్టూతో అడవి ఉండి మధ్యలో ఉండేటటువంటి ఊళ్ళు ఉంటే వాటిని పక్కణం అంటారు. ట్రైబల్ ఏరియాస్ అంటే మనం అలాంటి శ్రీశైలం అరణ్యం దగ్గర ఉన్న సున్నిపెంట ఇలాంటివన్నీ కూడా పక్కణం, కాకింద కావద్దు అనమాట. పల్లి కేవలం 100 గడపలు మాత్రమే ఉంటే దాన్ని పల్లెటూరు. అసలు ఇప్పుడు 100 గడపలు ఉన్న ఊళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని అనుమానమే మనకి. కాలం మారింది. ఇటువంటి ప్రదేశాలు శత్రువుకి సంబంధించినవైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ ద్వారం గుండా లోపలికి వెళ్ళకూడదు. దొంగదారి గుండా దూకాలి, లోపలికి దూకి వెళ్ళాలి. ఒకవేళ ద్వారం తప్ప కోటగోడలు లేకపోతే లోపలికి ఎడమకాలు పెట్టి వెళ్ళాలి. అద్వారము గుండా వెళ్ళాలి తప్ప ద్వారం గుండా వెళ్ళకూడదు. అదే మిత్రుడి ఇంటిలోకి వెడితే, అభిమానుల ఇళ్ళకి వెడితే, మహాత్ముల ఇళ్ళకి వెడితే ద్వారము గుండానే వెళ్ళాలి. అది కూడా ఎంట్రన్స్ ద్వారం గుండా, ప్రవేశ ద్వారం గుండా రావాలి. కుడికాలు లోపల పెట్టాలి. ముఖ్యంగా పెళ్ళైనప్పుడు కొత్త పెళ్లి కూతురు, అలాగే అత్తవారింటికి వెళ్ళిన అల్లుడు, గురువుల ఇళ్ళకి వెళ్ళిన శిష్యుడు, బంధువుల ఇళ్ళకి చాలా కాలం తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కుడికాలు పెట్టకుండా ఎడమకాలు లోపలికి పెడితే ఆ ఇల్లు అపవిత్రం అవుతుంది, కొంప కొల్లేరు అవుతుంది. అందువల్ల కుడికాలే పెట్టాలి. పూర్వం అందుకే కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి రాగానే, కొత్త పెళ్లి కూతురా రావమ్మ నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అన్నారు తప్ప ఎడమకాలు ముందు పెట్టి రావమ్మ అలా. ఎడమకాలు పెట్టిందంటే అత్తగారు ఢామ్ అంటుంది ముందు, లేదా అత్తగారి దెబ్బకి కోడలైనా వెళ్ళిపోతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం అయితే చావు దెబ్బలు తినడమో లేక విడాకుల దాకా వెళ్ళడమో మరణించడమో జరిగి తీరుతుంది. ఇన్ని జాగ్రత్తలు ఎప్పుడో స్మృతులలో చెప్పారు. అందుకే ఈయన ఏం చేశాడు? ఇది రావణాసురుడి యొక్క నగరం, శత్రువు మాకు, అందులో విశేషించి సీతాదేవిని అపహరించి తీసుకొచ్చాడు. ఈ నీచుడి ఇంట్లోకి కుడికాలు పెడతానా శుభమానని, కాబట్టి ఎడంకాలే పెడతాను. ద్వారం గుండా వెళ్ళకూడదు, అద్వారం గుండానే వెళ్ళాలి. అందుకే శ్రీకృష్ణుడు జరాసంధుడి నగరానికి వెడుతున్నప్పుడు కూడా భీముణ్ణి అర్జునుడిని వెంట పెట్టుకుని కోట దాటి అద్వారం గుండా వెళ్ళాడు. అప్పుడు జరాసంధుడు ఇలాగే అడిగాడు, ఇదేమిటయ్యా శుభ్రంగా తలుపు తీసుంటే రావచ్చు కదా అంటే, నువ్వు శత్రువు ఇంట్లోకి మేము ఇలాగే దూకుతామన్నాడు. అప్పుడు వాడు నేను శత్రువుని ఏమిటంటే, నేను కృష్ణుడిని, ఈయన భీముడు, ఈయన అర్జునుడు అని తర్వాత చెప్పాడు. అది వేరే విషయం. ఈ నీతులన్నీ భారతంలో కూడా చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ద్వారం గుండా కాకుండా లంఘించి వెళ్ళాడు. ఇక ఇప్పుడు మనం యోగాభ్యాసానికి వద్దాం. శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. ముక్కులు, కళ్ళు, చెవులు, ఈ మూడు రెళ్ళు 6 రంధ్రములు. నోరు 7వ రంధ్రం, మలద్వారం 8వ రంధ్రం, మూత్రద్వారం
9వ రంధ్రం. ఈ 9 రంధ్రముల గుండా ప్రాణము లోపలికి వచ్చి మళ్ళీ ప్రాణం ఈ 9 రంధ్రాల గుండానే బయటికి ఎడుతుంది. ఇది సామాన్య మానవుల లక్షణం. మనం ఎవరమైనా తల్లి కడుపులో ప్రవేశిస్తే ఈ 9 రంధ్రాల గుండానే ప్రాణం లోపలికి ప్రవేశిస్తుంది. మళ్ళీ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఈ 9 రంధ్రాల గుండానే ప్రాణాన్ని విడిచిపెట్టాలి. అందుకే శరీరం లోపలికి ఎలా వస్తుందో మనం చెప్పలేం, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మనం కనిపెట్టచ్చు. ఒక్కొక్కడు చూడండి, మూత్ర విసర్జనకి వెళ్ళి చచ్చిపోతాడు, అనగా వాడి ప్రాణం మూత్రద్వారం గుండా పోయింది. అది అధమద్వారం. ఖచ్చితంగా వాడు నరకానికో పిశాచమో అవుతాడు, నరకానికి పోవడం ఖాయం. అలాగే మలద్వారం గుండా ప్రాణం పోయింది, ఏ మోషణకు వెళ్ళో చచ్చిపోయాడు అంటమే, వాడు కూడా అంతే. ఆ అధోద్వారం గుండా ప్రాణం పోతే వాడు ఘోర నరకాల పాలవుతాడు, వాడు పాపాత్ముడి కింద లెక్క. ఇలా అన్నానని నా మీద పడకండి, ఇవన్నీ నేను చెప్పడంలా వేదవ్యాసుల వారు యోగశాస్త్రంలోనూ బృహస్పతుల వారు స్మృతులు చెప్పినవి చెబుతున్నాను. మళ్ళీ మమ్మల్ని పాపాత్ముడు అంటావా అంటే నేనెందుకన్నాను, వాళ్ళు అన్నారు. ఇక ఇప్పుడు 3వది, నోట్లోంచి ప్రాణం పోతుంది కొందరికి. అందుకే ఒక్కొక్కటి చూసారా ఆ అంటాడు, నోరు ఆవులిస్తాడు. చచ్చిపోయాక వాడు నోరు అలా తెరుచుకునే ఉంటుంది, ఎంత నొక్కినా అసలు ఆ నోరు దగ్గరికి రాదు, అనగా వాడి ప్రాణం నోటి గుండా పోయింది. ఆఖరిని కూడా పెళ్ళాన్ని దుర్మార్గురాలని తిట్టి చచ్చిపోయి నోరు తెరుచుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అలాగా చాలా కాలం క్రితం అటువంటి వాడిని చూశాను. అని ఆవులించిపోయాడనమాట. ఇక కొంతమందికి ముక్కుల్లోంచి ప్రాణం పోతుంది, అందుకే ముక్కులోంచి నెత్తురు వస్తుంది, దూది పెడతారు అందుకని. కొంతమంది ఏం చేస్తారు, అలా గుడ్లు తెరుచుకు చచ్చిపోతారు. వాడి కళ్ళు ఇక ఎంత కష్టపడినా అంత తేలిక కాదు ముయ్యటం, అందుకే కళ్ళు తెరుచుకు పోయాడంటే ప్రాణం ఇందులోంచి పోయింది. కొందరికి చెవుల్లోంచి పోతుంది, అప్పుడు ఆ చెవుల్లో కూడా దూది అందుకే పెట్టాలి, రక్తం వస్తుంది, ఇటో పోతుంది. ఈ 9 రంధ్రముల గుండా ప్రాణం పోతే వాడికి పునర్జన్మ ఉంటుంది. కొంచెం హెచ్చు తగ్గుల్లో తేడాలో కొంచెం నరకమో స్వర్గానికో వెడతాడు. కానీ మొత్తం మీద స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అటు పాపము క్షీణించాకను భూమి మీద మానవ జన్మెత్తాలి, ఇటు పుణ్యము క్షీణించాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి పుణ్యం నశించాక స్వర్గం నుంచి కూడా మానవలోకంలో మానవుడై పుట్టాలి. ఇవి కాకుండా అద్వారము అంటే సహస్రార కమలం, ఇది భేదించుకుని యోగులు ప్రాణం విడిచిపెడతారు. ఇక్కడ చిన్న రంధ్రం చేసుకుని ఇది పగలగొట్టుకుని శరీరం విడిచిపెడతారు. అందుకే ఎందుకైనా మంచిదని శవాన్ని తగలబెట్టేటప్పుడు కపాల మోక్షం అయ్యేదాకా అక్కడ ఉండి, ఒకవేళ అవ్వకపోతే కొంతమంది అక్కడ కొబ్బరికాయతో తల పగలగొడతారు, కొంతమంది అయితే అసలు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడే ముందే నెత్తి మీద కొడతారు. నువ్వు పగలగొడితే కించిత్ ప్రయోజనం, నువ్వు పగలగొడి చంపడం ఎందుకు? వాడు తనంత తాను యోగాభ్యాసముతో ఇక్కడి నుంచి ప్రాణం విడిచిపెట్టాలి. కించిత్తు కొద్దిగా ఇక్కడ నెత్తురు వస్తుంది మహానుభావులు యోగులకి, కొందరికి అది కూడా రాదు. అది భేదించుకుని ప్రాణం విడిచిపెట్టినా ఇక్కడ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరదు. అలాంటి మహాయోగుల్ని నేను చూశాను, నిజం చెబుతున్నాను. ఇందులో మహానుభావులైన ఒక హిమాలయ యోగి చూస్తూ ఉండగా ఇక్కడ నుంచి కాంతిని పైకి పంపించాడు. ఆ తర్వాత శరీరం కర్ర బిగుసుకుపోయింది, ఆ శరీరాన్ని మందాకినిలో వేసేశారు. ఆయన మన కళ్ళ ముందు ప్రాణం విడిచిపెట్టడం మహానుభావులైన 2 యోగులు చూశారు. అలాంటి వాళ్ళంతా హనుమంతుడి లాంటి సాధకులు. అనగా ద్వారము గుండా కాకుండా అద్వారము గుండా జీవాత్మని ఛేదింపచేసి పరమాత్మలో కలిపాడని అర్థం. లంకానగరానిలోకి వెళ్ళాడు అంటే తన జీవతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఈయన ద్వారము గుండా కాకుండా ఈ యోగ మార్గం ద్వారా పొందాడు. ఇప్పుడు సీతను చూడడానికి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాలి, భౌతికమైన రంధ్రములతో చూడలేడు. అందువల్ల కూడా అద్వారము గుండా హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. అనగా తన శరీరములోకి ఆయన ప్రవేశించడం స్వేచ్ఛ, అవతారం. విడిచిపెట్టాలన్నా స్వేచ్ఛ, ఆత్మని లోపలికి తీసుకురావాలన్నా స్వేచ్ఛ, ఆత్మని విముక్తురాలని చేసి పరమాత్మతో కలపాలన్నా స్వేచ్ఛ. ఇంత స్వేచ్ఛ కలిగిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? చక్రేతపాదం సవ్యంచ శత్రువుణాం సతుమూర్ధని. అమ్మ ముందుకు వచ్చాడు, పర్వాలేదు, ఎంత ఖాళీయే, నిలబడొద్దు ఎవరు కూడా. ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజ. ఆ రాత్రి అవుతూ ఉండగా ప్రదోషకాలం దాటిన సమయంలో శత్రువు శిరస్సు మీద పెడుతున్నాను అన్నట్టుగా ఎడమకాలు లంకానగరంలో పెట్టి ప్రవేశించాడు. వామపాదం శత్రువు నెత్తి మీద పెడితే వాడికి అపజయం. అనుకున్న పని సాధించాలంటే మనకి వ్యతిరేకుల ఇళ్లల్లో అప్పుడు ఎడమకాలు లోపల పెట్టి ఆ పెట్టేటప్పుడు కాసేపు ఇది శత్రువు యొక్క శిరస్సు అనుకోవాలి. అనగా ఎడానాడి గుండా, పింగళానాడి ఎడానాడి అని 2 ఉంటాయి. ఎడగుండా ప్రాణాయామం చేశాడని అంతరార్థం. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు ఆయన. ప్రయాణకాలే చ గృహ ప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంఘ్రిం. బృహస్పతి యొక్క ఈ శ్లోకాన్ని మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇది ప్రమాణంగా అట్టే పెట్టుకోండి, వీలుంటే కంఠస్థం చేయండి ఇలాంటివి. ఇది బృహస్పతి
ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పాడు. వివాహకాలేపి చ దక్షిణాంఘ్రిం ప్రయాణకాలే చ గృహప్రవేశే కృత్వాగ్రతశత్రుపురప్రవేశే వామం నిదద్యాచరణం నృపాల. ఎక్కడైనా ఇంట్లోంచి ప్రయాణానికి వెడుతున్నప్పుడు, మీ ఇంటిలో నుంచి ఏ కాశీకో వెడదాం అనుకున్నారు, లేదా ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి పద్మాకర్ గారు ఉపన్యాసం వినాలనుకున్నారు, లేదా ఇంకెక్కడికో శుభకార్యానికి బయలుదేరారు, ఆ ప్రయాణ కాలంలో ఇంట్లోంచి కుడికాలు ముందు పెట్టాలి. అలా పెడితే వాడికి ప్రయాణములో గండము రాదు, యాక్సిడెంట్ మరణం అవ్వదు, అసలు వాడికి పొరపాటు కూడా దుర్మరణం ఉండదు. గృహప్రవేశే, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశాల్లోనూ, లేదా అద్దింటిలోకి పాలు పొంగించడానికి వెడుతున్నప్పుడు, ఇతరుల యొక్క గృహప్రవేశాలకు వెడుతున్నప్పుడు కూడా లోపలికి కుడికాలే పెట్టండి. వివాహకాలేపి చ దక్షిణాంగిరం, పెళ్ళిళ్ళల్లో అంతే. ఎవరి పెళ్ళికి వెళ్ళినా కళ్యాణ మండపంలో కూడా కుడికాలే పెట్టండి. పెళ్ళిళ్ళల్లో అయ్యాక మళ్ళీ కొత్త పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చినప్పుడు కూడా కుడికాలే పెట్టించండి. ప్రయాణము, గృహప్రవేశము, వివాహకాలములలో దక్షిణాంగ్రిం కుడికాలు పెట్టండి. ఇంకా శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాచరణం నృపాల, శత్రువు ఇంట్లోకి వెడుతున్నప్పుడు మాత్రం ఎడంకాలు పెట్టండి. అవతలవాడి కొంప నాశనం కావాలని కోరిక ఉన్నప్పుడు ఎడంకాలు పెట్టండి. మీరు కాలు పెట్టారంటే ఈ బాగా విన్నర్గా మీకు తెలిసిపోతుంది. ఎవడన్నా మన ఇంట్లోకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి, మీదట వాడు మనకి శత్రువో మిత్రువో తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ పొరపాటున తెలియకుండా అడుగు పెడితే మాత్రం నాయన ఎందుకైనా మంచిది కాస్త కుడికాలు పెట్టు అని ముందే చెప్పండి. కొన్ని ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆయన లోపలికి దూకి వరుసగా ఒక పెద్ద వృక్షాన్ని ఆరోహించి అక్కడి నుంచి లంకానగరాన్ని చూశాడు. మహావీరులు, దీక్షితులు, బాగా జడలు ధరించిన వాళ్ళు, ముండాన్ బాగా గుండు గొరిగించుకున్న వాళ్ళు, గోజినాంబరవాస సహా ఆవు చర్మాలు, ఎద్దు చర్మాలు కట్టుకున్నవాళ్ళు, చేతుల్లో దర్భలు ధరించిన వాళ్ళు, అగ్నికొండముల దగ్గర ఉండి యజ్ఞము చేస్తున్నవాళ్ళు, పెద్ద పెద్ద పరిగలు ధరించిన వాళ్ళు, పరిగల వంటి చేతులు కలిగిన వాళ్ళు, విచిత్ర కవచములు ధరించిన వాళ్ళు, ఇటువంటి రాక్షసుల్ని చూశాడు. ఈ రాక్షసుల్లో యజ్ఞకొండం దగ్గర ఉన్నవాళ్ళు నాతి స్థూలాన్, నాతి కృశాన్, నాతి దీర్ఘాతి హ్రస్సకాన్, మరీ బాగా లావుగా లేరు, స్థూలకాయులు కారు, బాగా చిక్కిపోయి లేరు, బక్క చిక్కి, బాగా పొడుగ్గానూ లేరు, బాగా పొట్టిగానూ లేరు. అనగా యజ్ఞదీక్షలో ఉన్నటువంటి వాళ్ళు సమమైన శరీరముతో ఉన్నారు. ఇందులో మరికొంతమంది ఎలా ఉన్నారు, నాతి గౌరాన్, బాగా తెల్లగా లేరు, మరీ బొత్తిగా ఇంగ్లాండ్ పీపుల్ లాగా, నాతి కృష్ణాన్, మరీ వెస్టిండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా లాగా నల్లగానూ లేరు, నా అతి కుబ్జాన్, గూనితో లేరు, నా వామనాన్, మరీ పొట్టిగానూ లేరు, విరూపాన్ బహురూపాంశ్చ సురూపాంశ్చ సవర్చస, వికృతమైన ఆకారాలతో ఉన్నవాళ్ళు కొందరు, అనేక విచిత్రమైన ఆకారాలు శరీరాల్లో పెట్టుకున్నవాళ్ళు. ఒక వ్యక్తిని చూస్తే వీడిలో 10 రకాల ఆకారాలు కనపడతాయి. ఏమిటా 10 ఆకారాలు? ఒకేసారి ఆ మనిషిని చూడగానే గాడిదలాగా, ఒంటిలాగా, గుర్రంలాగా, ఏనుగులాగా, పీనుగులాగా ఇలా కనపడతారన్నమాట. అలాంటి విచిత్రమైన అవయవాలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమందిలో వర్చస్సు ఉన్నది, కొంతమంది మరీ భయంకరంగా నల్లగా ఉన్నారు. ఇక నానా వేషములు ధరించి గదలు, ముళ్ళగదలు, పరిఘలు, ముసలాలు, నాగళ్ళు, ధనుస్సులు, ఇటువంటి ఆయుధములు ధరించిన వాళ్ళు, స్వేచ్ఛగా సోలాలు మొదలైనవి పట్టుకున్న వాళ్ళు అటు ఇటు పహరాలు కాస్తున్నారు. వీళ్ళంతా వజ్రిణశ్చ మహాబలాన్, వజ్రంలా కఠినమైన శరీరాలతో మహాపరాక్రమాలతో ఉన్నారు. అటువంటి రాక్షసుల్ని, అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి వాళ్ళని, వీరాధి వీరుల్ని, లెక్కలేని వాళ్ళని సాయంత్రం అవ్వగానే ఈ కాపలాకి బయలుదేరే ముందు తెగతాగి ఆ మైకంలో తిరుగుతున్న వాళ్ళని చూచారు. కొంతమంది బ్రహ్మరాక్షసులు కూడా ఉన్నారు అందులో. మళ్ళీ వాళ్ళల్లో కూడా వాళ్ళు వేదాలు చదవడం మొదలెట్టారు. రావణాసురుడి రాజ్యంలో కూడా యజ్ఞాలు చేసిన వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు, రావణాసురుడే వేదాలు చదువుకున్నవాడు, వాడే సామాన్యుడా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మంచి కంఠంతో వేదం చదివారటండి కొంతమంది. ఎంత బాగుందో ఆ స్వరము తప్పకుండా ఏమాత్రము అలా వేదాలు చదువుతున్న వాళ్ళ యొక్క వేదఘోష కూడా విన్నాడు. కొంతమంది నికుంభిలా యాగం వంటి క్షుద్రయాగాలు చేస్తున్నారు, కొంతమంది సాత్విక యాగాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా విభూతులు ధరించారు, రుద్రాక్షలు ధరించారు, రకరకాల ఆయుధాలు, ఆభరణాలు పక్కన పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళను చూచాడు. క్రమంగా
చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. మహానుభావులంతా త్రయోదశి అని నిర్ణయించారు. హనుమంతుడు చూస్తున్నది పూర్ణిమకి ముందు వచ్చే శుక్లపక్షపు త్రయోదశి అని. త్రయోదశి నాటి చంద్రుడి లక్షణం ఏమిటి? మరీ ఏ చవితి నాటి చంద్రుడిలాగా సన్నగా ఉండడు, అలాగని పూర్ణిమ చంద్రుడిలో నిండుగా ఉండకుండా కొంచెం లావు ఎద్దు కొమ్ములో ఉంటాడు. అంచులు బాగా కనబడవు కానీ కనబడతాయి. అలా ఉన్నాడు చంద్రుడు. ఆ త్రయోదశి నాటి రాత్రి వేళ హనుమంతుడికి ఉపకారం చేయడానికా అన్నట్టుగా చంద్రభగవానుడు ఆకాశంలో స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపించడం మొదలుపెట్టాడు. తతస్సమధ్యం గతమం సుమంతం జ్యోత్స్నావితానం మహదోద్వమంతం దదరస ధీమాన్ దివిభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. ఆ సమయంలో మంచి స్వచ్ఛమైన కిరణాలతో పిండి వెన్నెల కురిపిస్తూ ఆ వెన్నెలతో లంకానగరం పుచ్చ పువ్వులా వెలిగిపోతూ ఉండగా ఆకాశంలో మహాత్ముడు చంద్రుడు కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒక గోశాలలో ఉన్న మదించిన ఆబోతు, తెల్లని ఆబోతులో ఉన్నాడు. ఆకాశం గోశాలట. మనం పక్కన గోశాలకు రోజు ఉపన్యాసానికి ముందు నేను పెడుతున్నాను, నాతో పాటు మీరు పరిగెత్తుకొస్తున్నారు కదా. ఆ గోశాల ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. కొంచెం గుండ్రదనం తక్కువగా ఉన్నట్టుగా ఆకాశం ఉందిట, ఓ పెద్ద గోశాలలాగా. ఈ ఆకాశం అనే గోవులశాలలో చంద్రుడనే ఒక ఆబోతు స్వేచ్ఛగా తిరుగుతోందనమాట, కట్టివేయబడకుండా. అలా ఉన్నాడు హనుమంతుడు చూస్తున్నటువంటి ఆ చంద్రుడు. చంద్రుడు ఓ చోట ఉండడు కదా, అలా కదులుతున్నాడు. రాత్రి అయ్యే కొద్దీ భూమి తిరుగుతూ ఉంటే చంద్రుడు అక్కడున్నవాడు ఇలా 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 పైకి వచ్చినట్టు కనబడుతోంది. తిరుగుతున్నాడు కాబట్టి స్వేచ్ఛగా ఉన్న ఆబోతు, తెల్లగా ఉన్నాడు కాబట్టి తెల్లని ఆబోతు, ఆకాశమేమో గోవులు తిరిగే శాలన్నమాట. అలా చూచేట ఆయన. ఎంత గొప్పగా రాశాడండి. ఇక్కడే ఉంది. ఏ ఆబోతు అనడానికి ఇంకేదైనా అనొచ్చగా. గోష్ఠము, అందులో వృషము అన్నాడు. గోష్ఠము అనగా నిరంతరం ధర్మకార్యములను ఆచరింపబడేటటువంటి ఒక వనం, నైమిషారణ్యం వంటి వనాన్ని గోష్ఠం అంటారు. ఆకాశం నైమిషారణ్యంలో ఉంది. అక్కడ వృషము అనడం ద్వారా, వృషము అంటే ఎద్దని ఒక అర్థం, వృషము అంటే ధర్మదేవత అని ఒక అర్థం. నైమిషారణ్యంలో ధర్మదేవత తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఏం గొప్ప అద్భుతమైన భావన అండి వాల్మీకి మహర్షిది. ఎక్కడ ధర్మాన్ని విడిచిపెట్టడు ఆయన ఉపమానాల్లో కూడా. హంసో యథా రాజత పంజరస్థః సింహో యదా మందరకంధరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థః. రాజతము అంటే వెండితో తయారు చేయబడిన, రజతము అంటే వెండి, వెండి సంబంధమైనది రాజతం. వెండితో ఒక పంజరాన్ని తయారు చేసి ఆ పంజరంలో హంసని పెడితే ఎలా ఉందో చంద్రుడు అలా ఉన్నాడు. ఆకాశం వెండి పంజరంట, ఆ పంజరంలో తెల్లని హంసలాగా ఉన్నాడు చంద్రుడు. హంస అని ఎందుకన్నారు? హంస పాలు నీళ్లు వేరు చేస్తుంది. చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. ఎవరు పాపాత్ములో ఎవరు పుణ్యాత్ములో, సీత ఎక్కడుందో, సీత ఏడిపించేవాళ్ళు ఎవరో, విభీషణుడు ఎవరో, సురస ఎవరో, లేకపోతే ఇంకో సింహిక లాంటి రాక్షసులు ఎలాంటి వాళ్ళు, రావణుడు ఎటువంటి వాడు, ఎవరికి వాడని విభజిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు తన వెన్నెలతో, వెన్నెల ద్వారా ఎవరు తనకి మంచివాళ్ళు ఉపకారం చేస్తారు, ఎవరు అపకారం చేస్తారు వాళ్ళని విడగొడుతున్నాడు గనక హంసతో పోల్చారు. చంద్రుడు వెన్నెల లేకపోతే ఇంత స్పష్టంగా కనపడదుగా. స్పష్టంగా కనబడితేనే కదా ఇతడు విభీషణుడు మహాత్ముడని తెలుస్తుంది, ఈ తల్లి సీత అని తెలుస్తుంది, ఇది మంచి వృక్షమని తెలుస్తుంది, ఇది పూజామందిరం అని తెలుస్తుంది, ఇది మధ్యశాలని తెలుస్తోంది, ఇది రావణాసురుడు గృహం అని తెలుస్తోంది. ఇలా ఏ గృహానికి ఆ గృహాన్ని తాను దర్శించి దానికి ఒక నిర్ణయాన్ని ఇవ్వాలంటే ఈ వెన్నెల కావాలి. అందుకనే చంద్రుణ్ణి హంసతో పోల్చారు. ఆకాశం వెండి పంజరం, ఆ వెండి పంజరంలో ఉన్న హంస వలె ఉన్నాడు చంద్రుడు. దాంతోపాటు రెండోది ఏమన్నారు? వీరో యథా గర్విత కుంజరస్థః, మంచి ఐరావతం ఏనుగు మీద కూర్చున్న వీరుడి వలె, ఆకాశం ఏనుగు మీద కూర్చున్న వీరుడిలా ఉన్నాడు చంద్రుడు. సింహో యథా మందరకంధరస్థః, మందర పర్వతం గుహలలో సింహాలు ఏనుగుల్ని చీల్చి చెండాడి దర్జాగా కూర్చుని ఉంటాయిలండి. అదిగో అలాగ మందర పర్వతం మీద కూర్చున్న సింహంలాగా చంద్రభగవానుడు వెలిగిపోతున్నాడు. చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థః, ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా వెలుగుతున్నాడు.
ఇంకా అక్కడితో ఆగకుండా చంద్రుణ్ణి భగవంతుడన్నాడండి. రరాజ చంద్రో భగవాన్ శశాంక అని. స్థిత కకుద్మా నివతేక్షణ శృంగో మహాచలశ్వేత ఇవోచ్చ శృంగ హస్తీవ జాంబూ నదబద్ధ శృంగో రరాజ చంద్రో భగవాన్ శశాంక. కకుద్మాన్ అంటే ఎద్దు. ఈ పైన మూపురం ఉంటుంది గనక ఆ మూపురం ఉన్నదాన్ని ఆబోతుని మంచి ఎద్దుని కకుద్మాన్ అంటారు. కొమ్ములతో ఉన్న ఒకానొక ఆబోతు వలె చంద్రుడున్నాడు. అంటే ఇప్పుడు త్రయోదశి నాటి చంద్రుడు. ఆ కొమ్ములు సూటిగా, మరీ సూటిగా కాకుండా మరీ మొద్దుగా కాకుండా ఉన్నాయి. మంచి తీవ్రమైన పదునైన కొమ్ములు కలిగిన ఎద్దు వలె చంద్రభగవానుడు కనపడుతున్నాడు. చంద్రుడి శరీరం అంతా ఒక ఎద్దు. అటు ఇటు చంద్రుడికి కొమ్ములు ఉంటాయి చివర్న. చంద్రుడు ఇంకా పూర్తిగా నిండు చంద్రుడు కాదు కనుక మనకి చివర్న తీక్షణమైన శృంగములు కనపడతాయి, అంచులు. ఆ అంచులు రెండు కొమ్ముల్లాగా తక్కిన శరీరం అంతా ఆబోతు శరీరంలో ఉన్నది. అందువల్ల కొమ్ములు కలిగిన తెల్లని ఎద్దువలే ఉన్నాడు చంద్రుడు. మహాచలశ్వేత యువోచ్చ శృంగ, ఓ తెల్లని మంచుకొండ, దానికి చివరన శిఖరం ఉన్నది. ఎవరెస్టు శిఖరంతో కూడిన హిమాలయ పర్వతమా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంచులేమో శిఖరాల్లో ఉన్నాయి, మధ్య శరీరం తెల్లని హిమాలయ పర్వతంలో ఉన్నదనమాట. హస్తీవ జాంబూనదబద్ధ శృంగ, మంచి బంగారము వెండి మొదలైన సంకెళ్లతో బంధింపబడిన తెల్లని ఏనుగులో ఉన్నాడు ఆయన. తెల్లని కిరణములు ఆయనకి కట్టివేయబడిన సంకెళ్లల్లో ఉన్నాయన్నమాట. తెల్లని సంకెళ్ళు అనగానే సహజంగా మనకి ఇక్కడ జాంబూనదం అంటే బంగారమైన, బంగారం కంటే వెండి అని చెప్పుకోవడం ధర్మము అని శాస్త్రకారులు అంటారు. ఎందుకంటే వెండి తెల్లగా ఉంటుంది. తెల్లని వెండి సంకెళ్లతో బంధింపబడిన ఏనుగులా ఉన్నాడు. ఇక్కడ ఇంతవరకు శశాంక శశాంక లేక చంద్ర అన్నాడు, కానీ ఇక్కడ భగవాన్ శశాంక అన్నారు. శశాంకుడు అంటే చంద్రుడిలో ఒక చిన్న మచ్చ ఉంటుంది, ఆ మచ్చమును కుందేలు అన్నారు. శశము అంటే కుందేలు, కుందేలు వలె కనబడుతుంది కనుక ఆ మచ్చ కలిగిన వాడు. ఇప్పుడు మాత్రం భగవంతుడు గనక ఆ మచ్చ కూడా లోకానికి ఉపకారమే చేస్తున్నది. పైగా భగవంతుడని ఇంకోసారి ఎందుకని అన్నాడంటే, మహానుభావులకి దారి చూపించేవాడు ఎవడన్నా వాడు భగవాన్ అని పిలువబడతాడు. ఎంత గొప్పవాడైనా ఇతరులకి ఉపకారం చేయకపోతే వాడి గొప్పతనం నాశనం అయిపోతుంది. ఎవడైనా పరోపకారం కోసం తన శక్తిని వినియోగిస్తే వాడు భగవత్ స్వరూపుడే అవుతాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత. అందరినీ పరిపాలించే శక్తి. ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సంపూర్ణముగా అందరినీ పరిపాలించే ప్రభుత్వ శక్తి. వీరత్వం, కీర్తి, ధనం, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని భగ అంటారు. ఈ ఆరు ఎవరిలో ఉంటే వాడు భగవాన్. ఈ ఆరు ఇప్పుడు చంద్రుడిలో ఉన్నాయి. తన పిండి వెన్నెలతో లోకాన్ని పరిపాలిస్తున్నాడు, అందరికీ దారి చూపిస్తూ. అంటే సమగ్ర ఐశ్వర్యం ఉన్నది. ఆ తర్వాత ఏమున్నది? వీరత్వం ఉన్నది. ఎంత వీరుడు కాకపోతే లంకానగరంలో రావణాసురుడి ఆజ్ఞని కూడా ధిక్కరించి హనుమంతుడికి దారి చూపించగలడు, కాబట్టి వీరుడు. చంద్రుడి కీర్తి అంతా ఇంత కాదు. ఎవరన్నా అందంగా ఉంటే చంద్రబింబంలో ఉంది ముఖమని పొగుడుతాం కనుక. ఇంకా డబ్బు, లక్ష్మీదేవికి ఆయన అన్నగారు. ఈయన పుట్టాక వెనక లక్ష్మి పుట్టింది, అందుకే చంద్ర సహోదరి. లక్ష్మీదేవి సోదరి ఉంది కనుక ఇంకా డబ్బుకి లోటే లేదు. అసలు చంద్రుడి వెన్నెలలో పాయసాన్ని నివేదన చేసి లక్ష్మీదేవిని పూజించిన వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుంది. అందువల్ల ఆయన ఐశ్వర్యం కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు, వైరాగ్యము కలిగినవాడు. అందువల్ల భగవంతుడు. ఈ ఆరు గుణములు ఇప్పుడు నిజంగా భగవంతుడు అనిపించాయి ఆయన్ని. ఎందుకనగా తన పిండి వెన్నెలతో, స్వచ్ఛమైన వెన్నెలతో హనుమంతుడికి సంపూర్ణముగా సహకరిస్తూ లంకానగరాన్ని స్వేచ్ఛగా చూడడానికి ఒక గమ్యం ఏర్పాటు చేశాడు కనుక. అందువల్ల భగవాన్ శశాంక అన్నారు ఆయన్ని. ఇక ఈ తర్వాత శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, క్రమక్రమంగా తిండి తిన్నాక బండరాతి మీద పడుకున్న మృగరాజులా ఉన్నాడు ఆయన. మొదట్లో వేగంగా ఆకాశానికి వచ్చి తర్వాత వేగం తగ్గించాడు. వేగంగా వెళ్ళిపోతే త్రయోదశి నాడు చంద్రుడు తెల్లవారుజామున అస్తమించాలి. అందుకని వేగం తగ్గించి కొంచెం మందకొడిగా భోజనానంతరం బండరాయి మీద పడుకున్న సింహంలాగా కొంచెమే ఆకాశంలో కదులుతున్నాడు.
హనుమంతునికి ఎక్కువసేపు వెన్నెల చూపించడం కోసం. ఆ సమయంలో మహావీరులైన రాక్షసులంతా బుద్ధి ప్రధానాన్, రుచిరాభిధానాన్, సంశబ్దదానాన్, జగతః ప్రధానాన్, నానా విధానాన్, రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురి యాతుధానాన్. యాతుధానులు అంటే రాత్రిపూట తిరిగేవాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసులు మంచి తెలివైన వాళ్ళు. ఎక్కడ ఏ మూల ఎవడున్నా ఆచూకీ పసిగట్టి వాడు అంతు తేలుస్తారు. అటువంటి వాళ్ళు కాంతి కలిగిన వాళ్ళు, కాంతి లేని నల్లని వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, రాజుగారి ఆజ్ఞని శ్రద్ధగా పరిపాలిస్తూ లంకానగరాన్ని జాగ్రత్తగా కాపాడుతున్న వాళ్ళు, అసలు లంకానగరానికి మూలస్తంభాలు లాంటి వాళ్ళు, ఇటువంటి రకరకాల కాంతులతో బట్టలు ధరించక గోచీగుడ్డలు పెట్టుకోక నెత్తి మీద ముసుగులు వేసుకోక ఆయుధాలతో వాహనాలతో లంకానగరం అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బహుపరాక్కంటూ కాపలా కాస్తున్నారు. అటువంటి మహావీరులైన రాక్షసుల్ని చూశాడు. క్రమంగా ముందుగా కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా గాలించాడు. నిద్ర తప్ప అక్కడ ఎవడు ఏం కనపడ్డంలా, గుర్రులే. ఇక విభీషణుడి ఇల్లు చూచాడు. ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు, యోపాక్షుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, విరూపుడు, బహురూపుడు, ఇంద్రజిత్తు, సుమాలి, బహుమాలి, సుపార్సుడు, మాల్యవంతుడు, ఇలాంటి వారి గృహములన్నీ వరుస పెట్టి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అన్ని గృహాలు ముందు స్థూల దృష్టితో చూసేశాడు. విద్యున్మాలి గృహం, విద్యుజ్జఫ గృహం అన్నీ వెతికాడు. ఆససాతాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రం నివేశనం రావణస్యోపశాయిన్యః దదర్శ హరిసత్తమః. ఇలా తిరుగుతూ రావణ గృహానికి అడుగుపెట్టాడు. ఇక్కడ హనుమంతుడు లక్ష్మీవంట. రావణాసురుడి ఇంటికి వెళ్ళాట. రావణాసురుడి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతోంది. అయినా రావణాసురుడిని లక్ష్మీవాన్ అల్లా, హనుమంతుడే లక్ష్మీవాన్. ఎందుకని అంటే, వారి రావణ, పాపాలు చేసి సంపాదించిన డబ్బు నిజమైన సంపద, ఏమీ లేకుండా అడవుల్లో తిరిగే నాదిరా నిజమైన లక్ష్మి, జ్ఞానలక్ష్మి అని చెప్పడం అనమాట. అందుకని హనుమంతుడు లక్ష్మీవంట, ఐశ్వర్యం కలిగిన ఇంట్లోకి వెళ్ళాట. నేను చాలాసార్లు అనుకునేవాడు, ఇదేంట్రా, రావణాసురుడి ఇంటి నిండా బంగారం ఉంది, వెండి ఉంది, కోట్లు ఉన్నాయి, అక్కడ ఏం పలక్కుండా హరిసత్తమహా లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ఆససాదాద అంటాడు. లక్ష్మీవాన్ అని ఈయన అన్నాడు. అనగా కౌపీనవంత ఖలు భాగ్యవంత. గోచీగుడ్డ పెట్టుకున్న జ్ఞాని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. అంటే మనకి ఎంత డబ్బున్నా తృప్తి లేదు, జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేనప్పుడు ఆ డబ్బు వ్యర్థం. అంటే నేను మీ గురించి చెప్పట్లేదు, అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. మిమ్మల్ని ఏదన్నా అంటే పక్కవాడి కళ్ళుబావు, అమ్మో, మహాత్ములు ఎప్పుడు ఏమనం. ఎవడైనా కేవలం శరీరము ధనమే ముఖ్యమనుకుని పాపాలు చేసి సంపాదించినప్పుడు రావణుడికి వల్లే వాడికున్న సంపద వ్యర్థం. అప్పుడు ఏమీ లేని సామాన్యుడు కోతి కూడా గొప్పవాడవుతాడనమాట. ఈ మహానుభావుడు రావణ గృహం అంతా వెతికాడు. రావణాసురుని దగ్గర రకరకాల భంగిమలలో నిద్రిస్తున్నటువంటి వీరాధి వీరుల్ని చూశాడు. రావణుని అంతఃపురంలో ఉన్న స్త్రీలని చూచాడు. అక్కడి నుంచి మొదటిసారి మామూలుగా చూశాడండి. తర్వాత చూసినప్పుడు ఆయన కొంత అనుమానం వస్తుంది. ఇక్కడి నుంచి పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. ఎంత గొప్పదా పుష్పక విమానం! ఒకప్పుడు బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞతో విశ్వకర్మ ఆ పుష్పక విమానాన్ని నిర్మించాడు. అది చాలా కాలం మొదట్లో బ్రహ్మ దగ్గర, విశ్వకర్మ దగ్గర, ఇంద్రుడి దగ్గర, చాలామంది కేవలం కుబేరుడి దగ్గరే ఉందనుకుంటున్నారు. కుబేరుడి దగ్గరికి రావడానికి ముందు చాలామంది దాన్ని పొందారు. తెలిసినా మీకు, బ్రహ్మదేవుడు 3 వస్తువుల్ని ఎంతోమంది దగ్గరికి పంపాక చివరిన రాక్షసుల దగ్గరికి వెళ్ళేలా చేశాడు ఆయన. అందులో ఈ పుష్పక విమానం ఒకటి. గాంధీవము, పుష్పక విమానము, కౌస్తుభమణి, ఈ 3 మణులు కూడా మొదట్లో చాలామంది దగ్గర ఉన్నాయి. అందులో కౌస్తుభమణి అంటే చాలా తొందరగానే పాల సముద్రంలో కలిసిపోయి మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళింది. గాంధీవం బ్రహ్మగారు 60,000 సంవత్సరాలు ధరించాక ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది. చంద్రుడి దగ్గర నుంచి వరుణుడి దగ్గరికి వెళ్ళింది. వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళింది. అగ్నిహోత్రుడి దగ్గర నుంచి అర్జునుడి దగ్గరకు వచ్చింది. అర్జునుడు 65 ఏళ్ళు దాన్ని ధరించాడు. తర్వాత మళ్ళీ సముద్రంలో పారేసిపోయాడు, వరుణుడికి ఇచ్చేశాడు. అలాగే
ఈ పరమ పవిత్రమైన పుష్పకం అనే విమానం బ్రహ్మదేవుడు తన సంకల్పంతో విశ్వకర్మ ద్వారా తయారు చేయించాడు. కొంతకాలం బ్రహ్మ అందులో ఊరేగాడు. ఆ తర్వాత ప్రజాపతి 5,000 సంవత్సరాలు అందులో తిరిగాడు. ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడు కొంతకాలం తిరిగాడు. ఆ ఇంద్రుడి తర్వాత దీనిని మళ్ళీ మయుడికి ఇచ్చారు. మయుడు ఏం చేశాడు? దాన్ని ఈశ్వరాజ్యతో కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడు దాన్ని చాలా కాలం దానిలో తిరిగాడు. ఆ తర్వాత కుబేరుడిని చావగొట్టి రావణాసురుడు బలం కలిగిన వాడిదిగా రాజ్యం అంతా మళ్ళీ లాగేసుకున్నాడు. రావణాసురుడు చచ్చాక తిరిగి అది రాముణ్ణి అయోధ్యలో దింపి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. చిట్ట చివరికి కుబేరుడికి అది పరమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కుబేరుడి దగ్గర ఉంది. మీకు ఎవరికైనా కుబేరుడు కనపడితే కొద్ది రోజులు ఎరువు తెచ్చుకోవచ్చు, ఆయన ఇస్తానన్నాడు. భక్తితో కొలిస్తే ఈశ్వరుణ్ణి నేను ఇస్తానన్నాడు ఆయన. ఓసారి పుచ్చుకుందాం, ఏముంది, అలా అలా తిరిగేసి వచ్చేద్దాం. ఇప్పుడు ఈయన ఆ పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. తతో దదరసోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారు రూపం రక్షోధిపస్యాత్మబలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూపరూపం. ఆకాశంలో మేఘమంతలాగా పెద్ద మేఘంలో ఉన్నది. మనోహరం, ఎవరైనా దాన్ని చూడగానే వాళ్ళ మనస్సుల్ని హరిస్తుంది. బంగారంతో అందంగా నిర్మింపబడింది. రాక్షసులకి నిలయం. ఎంతెందుకు, నా బలానికి మూల కారణం ఈ పుష్పకమే, ఇది లేకపోతే ఇంత స్వేచ్ఛగా తిరగలేను అని స్వయంగా రావణాసురుడు చెప్పుకున్నాడు. అంటే రావణుని బలమునకు మారు రూపం అది. అటువంటి ఉత్తమమైన రావణ భవనము కంటే కూడా అందముగా ఉన్నటువంటి పుష్పకమనే విమానమును చూచాడు ఆయన. అందమైన స్త్రీ నగలు పెట్టుకుని అలంకారం చేసుకుంటే ఎలా వెలిగిపోతుందో అలా నగిషీ పనులతో వెలిగిపోతుందిట పుష్పక విమానం. అటువంటి దానిని, కృత్రిమమైన హంసలు చెక్కబడిన దానిని, సంపూర్ణంగా లక్ష్మీదేవికి నిలయమైన దానిని, ఆకాశంలో ఆధారం లేకుండా నిలబడుంది. పైగా ల్యాండ్ అయ్యాక కింద చక్రాలు ఉంటాయి మన విమానాలకి, ఆకాశంలో నిరాధారముగా వేళ్లాడుతున్నది. అటువంటి శ్రీయాయుతం ఖే సుకృతాం విమానం. ఖే అంటే ఆకాశమునందు వేళ్లాడుతున్న ఐశ్వర్యవంతమైన సంపదల నిలయమైన, సకల ఆహార పదార్థాలకి భోగాలకి నిలయమైన పుష్పక విమానాన్ని హనుమంతుడు చూశాడు. అదంతా తెగ వెతికేశాడు. అద్భుతంగా వర్ణించారు. లోపల చిలుకలు ఉన్నాయి, రామచిలుకలు ఉన్నాయి, పక్షుల్ని చెక్కారు, స్నానాగారాలు ఉన్నాయి. ఇటు పుష్పక విమానంలో హాయిగా కావాలంటే అందులో శరీరం అంతా బాగా మర్దన చేసుకుని మరీ స్నానం చేయొచ్చు. భోజనశాలలు ఉన్నాయి, అందులో మళ్ళీ జోదశాల ఉన్నది. అటు ఇటు ఆడుకుని పరిగెత్తడానికి శాలలు ఉన్నాయి. అవసరమైతే యుద్ధం చేయడానికి పనికొస్తుంది. ఎంతమంది ఎక్కినా మళ్ళీ ఇంకోటికి అందులో స్థానం ఉంటుంది. అతి విశాలమైనది, సుందరమైనది. దాన్ని ఎక్కడా నిలబెట్టక్కర్లా, తనంత తానే ఆకాశాలలో తేలి ఆడుతుంది. అటువంటి విమానం అంతా సీతాదేవి ఎక్కడుందా అని అంచు కూడా గీకి చూసి వెళ్ళాడు. ఎంత చూసినా ఏ మూల సీత కనబడలేదు. మళ్ళీ వెతికి రావణాంతఃపురానికి తిరిగి వచ్చాడు. ఇంకా చిట్ట చివరిగా ఇక్కడే చూద్దాం అనుకున్నాడు పాపం ఆయన. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవనశ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. ఇంత వెతికాను, ఇంకా సీత కనపడదు, అన్నీ కనపడుతున్నాయి, ఇంకొకసారి రావణ భవనం చూద్దాం అని దిగజారుతున్న ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకొని హనుమంతుడు రావణాంతఃపురంలో ప్రవేశించాడు. మహాభవన శ్రేష్టం. 10,000 సంవత్సరాలు కుబేరుడు అందులో సుఖంగా జీవించాడు. అటువంటి గృహం అది అర్ధయోజన విస్తీర్ణం, 4 మైళ్ళు వెడల్పుంది. ఆయతం యోజనం మహత్తు, 8 మైళ్ళు పొడుగు 8, వెడల్పు 4, అంటే 8 × 4 32 చదరపు మైళ్ళ విస్తీర్ణం రావణాసురుడి ఒక్క భవనం. మాయిదారి బిల్డింగ్ అంత ఉంది. మన ఆడిటోరియాలు చూసే అబ్బా ఎంత ఆడిటోరియం బాగుందండి అనుకుంటున్నామే, 32 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉందని చెప్పారు వాడి భవనం. అటువంటి రాక్షసేంద్రుని భవనం అనేక గదులతో పెద్ద పెద్ద ప్రాకారాలతో ఉన్నదాన్ని చూచాడు. అందులో ఒక్క శయనాగారంలోనే 10,000 మంది పడుకోవచ్చు. అంత పెద్ద మంచం, పరుపుట ఒకే పరుపు, మళ్ళీ డబల్ కట్ మీద అటు పరుపు ఇటు పరుపు మధ్యలో విడిపోయి నానా యాత్ర పడి వాటిని కలపలేక దుప్పటి లేచిపోయి యాత్ర పడక్కర్లేకుండా అంత పెద్ద తాను నేయించి ఒకటే దుప్పటి ఒకటే పరుపు, అంత పెద్ద మంచం. ఒక్క మంచం మీద రావణునితో పాటు 10,000 మంది శయనించవచ్చు. అసలు మాయిదారి రావణాసురుడు వాడి భోగాలు వాడి విధానమే వేరు. వాడికి కుదిరారు.
అలాంటి వర్కర్స్ కూడా మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇవాళ స్లాబ్ వేస్తే మర్నాడు బీటలు, కానీ వాడి బిల్డింగ్ ఎక్కడ బీటలు రావు. అంత చక్కగా పనిచేసి పెట్టేవారు. దెబ్బకి దెయ్యం దొడుస్తుందండి. అందరం మెత్తగా ఉంటే హరిప్రసాద్ గారిలో మంచిగా ఉంటే పనులు జరగవు కొన్ని విషయాల్లో. అప్పుడప్పుడు కాస్త కర్రుచ్చుకోవాల్సిందే. అంచేత మెత్తగా ఉంటే మొత్తం ఉద్దేస్తుందని రావణాసురుడి దెబ్బకి హడిలిపోయి కట్టారనమాట. అలాగా అంత అద్భుతమైనటువంటి ఆ భవనాన్ని చూశాడు ఆయన. చూచి రావణ ఏమి నీ భోగం అని అతన్ని మెచ్చుకున్నాడు. హనుమంతుడికి ఎక్కడా వస్తువుల మీద వ్యామోహం లేదు సుమా, సౌందర్యాన్ని మెచ్చుకోవటమే. ఆ నగిషీ పనికి కానీ ఆ విధానాలకు కానీ ఓహో ఇతడింత చమత్కారి అని మెచ్చుకున్నాడు అనమాట. ప్రతిభకి మెచ్చుకున్నాడు. ఇప్పుడు రావణాసురుడు హాయిగా పడుకునుంటే వాడు ఎలా ఉన్నాడు తెలుసా? చతుర్విషాణై ద్వరదై త్రివిషాణైస్తథైవచ 4 దంతములు కలిగిన ఏనుగు అనగా ఐరావతం. ఐరావతం వంటి పెద్ద అద్భుతమైన చేతులు కలిగి ఉన్నాడు. ఐరావతము తొండములా ఉన్నాయన్నమాట ఆ చేతులు. ఏమి చేతులు! రావణాసురుడు పడుకున్నప్పుడు వాడి చేతులను చూచి ఇవి పరిగల ఏనుగు తొండాల గుండ్రంగా బలంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి అని చూశాడు. రావణ గృహంలో కుబేరుడి లక్ష్మి ప్రస్తుతం ఉంది. కుబేర నీ లక్ష్మి ఇక్కడ పడుందా అనుకున్నట్టు పాప ఆయన. ఈ మాట చాలా అందంగా రాశారు వాల్మీకి. యాహి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్రే హరివాహనే సారావణ గృహే సర్వ నిత్యమేవ అనపాయిని. వైశ్రవణుడు అంటే కుబేరుడు, విశ్రవసుని కొడుకు. కుబేరుడి దగ్గర ఉన్న మొత్తం లక్ష్మి, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి గుర్రాలు మొదలైన వాహనాలు, ఈ సంపదంతా రావణ గృహంలో నిత్యమేవ అనపాయిని విడిచిపెట్టకుండా ఉన్నాయి. రావణాసురుడు కుబేరుణ్ణి తన్ని ఆ సంపత్తి తెచ్చాడు. ఆ లక్ష్మి అప్పటి నుంచి విడిచిపెట్టట్లేదు రావణాసురుణ్ణి. అపాయిని అంటే విడిచిపెట్టునది, అనపాయిని అంటే విడిచిపెట్టనది. అందుకే లక్ష్మీదేవిని నిత్యం అనపాయిని అంటున్నాం కదా, అంటే విడిచిపెట్టనిది. ఇప్పుడు కుబేరుడి సంపద రావణాసురుడిని పట్టుకుంది, వాడిని విడిచిపెట్టడంలా. ఇంద్రుడి దగ్గరున్న రకరకాలైన గుర్రాలు ఏనుగులు అవి కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం మీద అందరి దగ్గరది వీడి దగ్గర ఉన్నదన్నమాట సంపద. అటువంటి దాన్ని చూచాడు. ఇంకా కృత్రిమ మృగాలతో ఉన్న అనేకమైన నగిషీపులతో ఉన్న గోడలను చూచాడు. మంచి స్తంభాలు, వాటికి రంగులు, వాటికి మళ్ళీ జంతువులు, కొన్ని చోట్ల హంసలు, కొన్ని చోట్ల ఏమో ఇంకా నెమళ్ళు, ఇవన్నీ బంగారంతో చెక్కారు. అంత లోపల కళాత్మకం అన్నమాట. ఎక్కడ చూసినా బాగుంది బాగుంది శోభగా ఉందనిపించాలి. అసలు ఆ భవనంలోకి అడుగుపెట్టిన వాడికి బయటికి వెళ్ళలేడు. అంత అందమైన దృశ్యాలు అన్నమాట. అదో పెద్ద మ్యూజియం. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్. హనుమంతుడు కూడా ఒక క్షణం ఏమనుకున్నాడో తెలుసా? కొంపతీసి స్వర్గలోకం ఇక్కడికి వచ్చేసిందా? దేవలోకం ఇంద్రుడిది. ఆ ఇంద్రుడిని తన్ని మొత్తం నగరం పీక్కొచ్చి ఇక్కడ పెట్టలేదు కదా. మొబైల్ నగరం అంటారు ఇంద్రుడి నగరం. ఇంద్రుడి నగరం ఒక చోట నుంచి ఒక చోటలకి తరలించవచ్చు అని శాస్త్రం. అందుకే కదా సుధర్మ అని ఇంద్రుడికి ఒక సభ ఉన్నది, దేవసభ. ఆ సభని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు అవతారం ఉన్నంతకాలం ద్వారకా నగరంలో ఆ దేవసభ సుధర్మ సభలో ఆయనే ఉండేవాడు. శ్రీకృష్ణ అవతారం సమాప్తం కాగానే ఈ సభ మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయింది. సభాభవనాన్ని పంపినట్టే ఇంద్రుడు తన నగరం మొత్తాన్ని రావణునికి ఓడిపోయి లంకానగరానికి పంపాడా? ఇది ఇంద్రభవనమా అనుకున్నట్టు ఆయన. అంత ఆశ్చర్యం కలిగించిందనమాట. చాలా పులకించిపోయాడు మారుతి. ఏం లాభం? అధర్మం వల్ల ఈ సంపదంతా నశించిపోతోంది అని మళ్ళీ జాలిపడ్డాడు. ఎంత డబ్బున్నా ఆ డబ్బంతా అధర్మధనం. సీత అపహరణతోటి ఈ లంకానగరంలో లక్ష్మి దగ్ధం కాబోతోంది అనుకున్నాడు. బాగా తెగ తాగేసి పాననిద్రావశంగతం, అర్ధరాత్రి పూటది. బాగా పక్కన రకరకాల మద్యాలు భాండాలు ఉన్నాయి. 2181 రకాల మద్యములు రావణాసురుడి దగ్గర ఉండేవి అని మనకు ఉత్తరాఖండలో చెప్పారు. అంతఃపురంలోట వాడి పరుపు పక్కనే ఓ పెద్ద పానపాత్ర ఉంది. దాని నిండా రకరకాల మద్యాలు ఉన్నాయి. కొన్నేమో ఎర్రని మద్యాలు, కొన్ని ఆకుపచ్చ రంగువి, కొన్ని పసుపచ్చ రంగువి, కొన్ని తెల్లని మద్యాలు. ఇందులో కొన్నేమో మామిడికాయ వాసనట, కొన్ని ద్రాక్ష రంగులో ఉంటాయట, ద్రాక్ష వాసన వెదజల్లుతాయట, కొన్ని మొగలి పువ్వుల వాసనతో ఉంటాయట. ఇలా రకరకాల వాసనలు చెప్పారు. ఈ సుందరకాండ నేను ఒకసారి హైదరాబాద్లో చెబుతూ ఉంటే
ఒక అతను ఆఖరిని అందరూ వెళ్ళిపోయాక మీతో కొంచెం మాట్లాడాలి గురువుగారు అన్నాడు. ఏమిటయ్యా అన్నాను. అసలు వాల్మీకి ఏం రాశాడండి అన్నాడు. ఏం రాశాడయ్యా అన్నాను నేను. ఆ మద్యాల గురించి రాశాడే, నన్ను అట్రాక్ట్ చేసిందండి అన్నాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాటి తర్వాత చెప్పాడు. నేను నిజంగా తాగానండి గురువుగారు, నిజమండి. ఎర్ర రంగులో, ఆకుపచ్చ రంగులో, అదేదో మొగలి పువ్వు వాసన, ఏదో ద్రాక్ష వాసన, ఇవన్నీ మా దగ్గర ఉంటాయండి, మేము చూసామండి, షాపుల్లో చూసామండి. ఇన్ని రాశాడంటే వాల్మీకి మహర్షి ఏమైనా చూశాడండి అన్నాడు ఆయన. నాయన చూడక్కర్లేదురా, ఆయన మహాతపస్యాలి. ఎవరి గొడవ వాడిది. ఎంత సుందరగా చెబితే వాడికి అదే ఎందుకు చెప్పండి. ఇది నిజంగా నేనేం ఇందులో రమ్మంత అతిశయోక్తి చెప్పట్లే, ఆయన ఇలాగే చెప్పాడు. ఈ మద్యములు ఆకర్షించాయి. నెక్స్ట్ మాంసాలు ఉన్నాయి, అవి ఇంకొకరిని ఆకర్షించాయి. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఆకర్షిస్తాయి. హనుమంతుడు సీతను అన్వేషించడం ఇవి కొందరిని ఆకర్షిస్తాయి. ఆయా మనుషుల యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళు ఆకర్షితులు అవుతారనమాట. ఇన్ని రకముల మద్యములన్నీ అక్కడ చుట్టూతో ఉన్నాయట. అవి తాగాడు వీడు. దాంతో తాగి మైకంతో స్త్రీలతో విహరించి గాఢంగా నిద్రపోతున్నాడు. సుశ్వాప బలవత్తద అంటే అర్థం ఏమిటో తెలుసా? మంచి బలమైన నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడనమాట. నేను చెప్పిన మాట ఇందులో కాసేపు ఉన్నాక చెబుతాడు. శర్కరాసవ గంధైశ్చ ప్రకృత్యా సురభిస్సుక తాసాం వదన నిశ్వాస శిషేవే రావణంతద. రావణాసురుడు నిద్రపోతుంటే వాడి పక్కనే కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మద్యములు తాగారు. ఈ తాగిన మద్యాల్లో కొన్నింటిల్లో పంచదార వాసన వస్తోంది, కొన్నింటిలో ఏలకల వాసన వస్తోంది, కొన్నింటిలో మొగలి పువ్వుల వాసన వస్తున్నది, మరికొన్నింటిలో నుంచి ఏదో విచిత్రమైన ఘాటు తాటికి సంబంధించిన వాసన వస్తుంది. ఇలా రకరకాల పువ్వులు, పళ్ళు, వీటిల్లోంచి వచ్చే వాసనలు వస్తున్నాయి. ఈ వాసనలతో కూడినటువంటి నిట్టూర్పులు స్త్రీలు విడిచిపెట్టారట. అంటే వాళ్ళు తెగ తాగి ఉన్నారుగా, వీళ్ళు కూడా అమెరికా వెళ్ళారులేండి. అందుకని శుభ్రంగా రావణాసుడితో పాటు తాగి ఆ తాగిన మైకంలో మద్యంతో కూడిన గాలి విడిచిపెట్టారు. హుమ్మని గాలి విడిచిపెట్టగానే ఈ రకరకాముల మద్యములతో కూడిన వాసన రావణాసుడి మీద పడి వాడికి ఇంకా ఎక్కువ సువాసనగా ఉండి నిద్రపోతున్నాడు. ఈ వాసన హనుమంతుడికి కూడా తగిలింది. అయినా ఆయన నిర్వికారంగా వాసనను పీల్చి కూడా పట్టించుకోకుండా ఉన్నాడు. ఇలాంటి రకరకాల వాసనలు వదన నిశ్వాస శిషేవే రావణంతద, రావణుణ్ణి సేవించాయి. ఆ రావణుడు ఇంకా గురకబెట్టే నిద్రపోతున్నాడు. ఈ నిద్రలు ఆయన వెతకడం మొదలైన అపూర్వమైన ఘట్టాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా సాయంకాలం 6:30కి కలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం నేను అనడమే కానీ నేను వచ్చాకే రావడం అనేది ఒక పరిపాటి మీకు. అయినా పట్టు వదలను విడిచిపెట్టకుండా నేను అడుగుతూనే ఉంటాను. 6:30 కల్లా మళ్ళీ యథాప్రకారంగా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.